హాట్ అంశాలపైన డిబేట్ హాట్ టాపిక్ స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథుల్ని పరిచయం చేస్తాను. డాక్టర్ రఘు, జనసేన డాక్టర్ సెల్ చైర్మన్, ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రెడ్డన్న, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. పాపారావు, సామాజిక రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే కాకుమాను రాజశేఖర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. డాక్టర్ సుహాసిని ఆనంద్, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గత కొన్ని రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో బూతులు, శాపనార్థాలు, విమర్శలు ఇవన్నీ ఒక ఎత్తు. దీని మొత్తానికి కారణమవుతున్నటువంటిదైతే గంజాయి. జాతీయ స్థాయిలో డ్రగ్స్, రాష్ట్ర స్థాయిలో గంజాయి. ఈ రెండిటికీ కారణమవుతున్నటువంటిది ఆంధ్రప్రదేశ్ అంటూ జరుగుతున్నటువంటి ప్రచారం ఒక ఎత్తు అయితే, గంజాయి అనేటువంటి దాన్ని మనం అదుపు చేయగలమా లేదా? గంజాయికి కేంద్రంగా మారుతున్నది ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ ప్రాంతం అన్నటువంటిది స్పష్టంగా కనబడుతున్నటువంటి నేపథ్యంలో ఇది రాజకీయ విమర్శలకి మాత్రమే పరిమితం అవుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గంజాయిని అమ్ముతున్నారు, అమ్మిస్తున్నారు అన్నటువంటి కోణంలో తెలుగుదేశం పార్టీ ఆనాటి నుండినే ఉంది అంటూ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు, ప్రతి విమర్శలతో కాలక్షేపం చేస్తున్నారు. వాస్తవానికి మొక్కగా ఒకనాడు ప్రారంభమైనటువంటి గంజాయి అనేటువంటిది ఇప్పుడు మానుగా మారిపోయినటువంటి పరిస్థితి. వేలాది మంది ఆ ప్రాంతంలో దాని మీదనే డిపెండ్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. దానికి ప్రత్యామ్నాయం చూపలేని ప్రభుత్వాల వైఫల్యం సాక్షిగా జరుగుతున్నటువంటి అతిపెద్దదైనటువంటి గంజాయి మాఫియా కంట్రోల్ చేయడం సాధ్యమా కాదా? ఏం చేయాలి? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. రెడ్డన్న గారు ఏమంటారు? ఒకటి, ఈ గంజాయి ఇవాళ కొత్తగా పుట్టుకొచ్చింది కాదు, రేపు ఆగిపోతుంది పూర్తిగా అనేటువంటిది కూడా సంశయమే. ఎందుకంటే దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, గంజాయి అంటే పోను మొదటి నుంచి కూడా మీరు దశాబ్దాలుగా గంజాయి సాగుంది, కానీ ఇంత పెద్ద ఎత్తున లేదనేటువంటిది ఒక విమర్శ. కానీ దాన్ని లోతుగా వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప సాగు ఎంతగా ఎక్కడెక్కడ జరుగుతుంది అనే దానికి ఇప్పుడు చెప్పడం కష్టమవుతుంది. ఒక విషయం, గంజాయిని కట్టడి చేయడానికి డెఫినెట్గా కొంతవరకు, అంటే 100% పాళ్ళు ఎరాడికేట్ చేస్తాము అంటే అది కాకపోవచ్చు. కాకపోతే ఇప్పుడున్న స్థాయిని దాదాపు ఒక 80% తుడిచివేసేటువంటి పరిస్థితి కల్పించవచ్చు. దానికి చిత్తశుద్ధి ఉండాలి. ఏది, ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలి, డిపార్ట్మెంట్ల సమన్వయం ఉండాలి, అదేవిధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలి. ముఖ్యంగా ఇప్పుడు మీరు గంజాయి నా దగ్గరికి తీసుకొచ్చి తాగవయ్యాయి అనే పార్టీలో చెప్తే నాకు వద్దండి, దాని ఆరోగ్యం నాశనం అవుతుంది అనేటువంటి తెలివి, ఇంకిత జ్ఞానం నాకుంటే నేను రిజెక్ట్ చేస్తాను. నేను రిజెక్ట్ చేస్తే మీడియేటరు తీసుకొచ్చేవాడు ఎవడన్నా ట్రాన్స్పోర్టరు, వాడు ఏం చేస్తాడు, అరే ఎక్కడ అమ్ముడు పోలేదంటే నేనేం తీసుకోను, పోలీసు వాడు పట్టుకొని జైల్లో పెడతారంటారు. అదేవిధంగా వాడు కొనకపోతే గంజాయి పండించేవాడు ఏం చేస్తాడు, అబ్బో ఇది పండించి నా ఇంట్లో పెట్టుకుంటే రేపొద్దున నా కానోడో, పక్కింటోడో, ఎదురింటోడో, లేదో ఇంకొక దగ్గర గొడవ పడ్డోడు నా పైన చెప్తారు అనేటువంటి భయంతో తాను వేయడు. కాకపోతే దీనికి కారణం ఇంకో విధంగా కూడా ఉంది. ఏజెన్సీ ఏరియాలో ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ అనేటువంటి బూత్ భయంతో దీన్ని ఆ పోలీసులు అటువైపు వెళ్ళకపోవడం. ఎందుకంటే ప్రాణాలు ఎవరికైనా తీపే, నాకైనా మీకైనా. సో అంటే కూంబింగ్ ఆపరేషన్స్ జరిగినప్పుడు తప్ప మిగతా టైంలో ఒంటరిగానో కొందరు 5-6 మంది సమూహంతోనో ఎక్స్ట్రీమిస్ట్ ఇప్పుడు ఈ ఏరియాస్ ఏమైనా ఉన్నాయో పాకెట్స్, మనం 2 రాష్ట్రాల్లోనూ, ఆంధ్రాలోనూ ఉంది, ఇటు తెలంగాణలోనూ ఉంది. అయితే పాడేరు తీసుకోండి, మాడుగులు తీసుకోండి, పెద్దబయలు తీసుకోండి, దుంపపాడు తీసుకోండి, జీకే వీడు కానివ్వండి, చింతపల్లి కానీ, నర్సీపట్నం కానీ ఈ ఏరియాలో, అదేవిధంగా తెలంగాణలో వరంగల్ దగ్గర ములుగు కానీ, ఏటూరు నాగారం కానీ, ఖమ్మంలో ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా భూపాలపల్లి దగ్గర నుంచి ఫెర్రో అంతా కూడా సాగు చేస్తున్నారు. ఒకరని కాదు, మామూలుగా ఏమంటే ఇది ఒక ఎవరైతే ఏజెన్సీల్లో ఉండేటువంటి గిరిజనులతో పాటు మిగతా వాళ్ళు కూడా దీన్ని సాగు చేస్తున్నారు. దానికి కారణం ఏమిటంటే రైతులకు గిట్టుబాటు ధర లేదు, సాగు చేస్తే మంచి విత్తనాలు వస్తాయనేటువంటి గ్యారంటీ లేదు, ప్రభుత్వాలు సప్లై చేసినవి వీళ్ళు కొనుగోలు చేసినవి దాంట్లో కూడా నకిలీ విత్తనాలు వస్తున్నాయి. దాంతో రైతు ఏమైపోతున్నాడు,
కష్టపడతారు, ఎరువులు వేస్తారు, ఎరువులు కొంటారు, పెళ్ళాం పుస్తలు తాకట్టు పెట్టుకుంటారు, 3 రూపాయల వడ్డీ 5 రూపాయలకు వడ్డీ తెచ్చుకొని అయ్యా పంట పండిన తర్వాత ఇస్తామని చెప్పి బాండ్లు రాయించుకొని చేసిన సందర్భాలు ఉన్నాయి. చివరకు ఆ పత్తి విత్తనాలు లేకపోతే ఇంకొక విత్తనాలు మొలకెత్తకపోతే ఏం చేస్తాడు రైతు? సో ఇటు చేసిన వ్యవసాయం వేస్ట్ అయిపోయింది, పంట ఏమో ఏపుగా పెరుగుతుంది, పంట రాదు. సో దాంతో ఏమైపోతుంది, అబ్బో ఎందుకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇట్లా అయిపోయిందంటే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, లేదు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, లేదు భూములన్నీ అమ్మేసి నిస్సహాయంగా మిగిలిపోతున్నాడు. వాడు ఆ విధంగా చేయడానికి కారణం ఏమిటి? ఈ కారణాలు. ఇంకో విషయం ఏమిటంటే కష్టపడి పండించాడు, వాడి అదృష్టం బాగుండి బాగా వర్షం పడింది, వర్షం పడిన తర్వాత పంట బాగా వచ్చిన తర్వాత ఈ అడతికి అదే గింజలు అమ్మడానికి తీసుకెళ్తే అక్కడ మారుబేరగాళ్ళు, గిట్టుబాటు ధర ఉండదు. చాలా సందర్భాల్లో మనం మదనపల్లి నుంచి ఇటు చిత్తూరు జిల్లాలో చాలా వరకు కూడా టమోటా పంట పండిస్తారు. రూపాయకు అడగకపోతే ఏం చేస్తారు? రోడ్లో బారేసిపోతారు, లారీలు. సో దానికి ప్రత్యామ్నాయం ఏమన్నా చెప్పాలి. అదేవిధంగా చాలా పంటలు కూడా తీసుకెళ్తారు, అకాల వర్షాలు వస్తాయి, వేరుశనగ వడ్లు వేరుశనగలు ఈ విధంగా నాశనం అయిపోతున్నాయి. దీనికి ప్రభుత్వాలు డెఫినెట్గా మంచి కంకణం కట్టుకొని డెఫినెట్గా వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పించండి. అది జరగటం లేదు. అదేవిధంగా మిడిల్ మ్యాన్ను స్టాప్ చేసి ప్రభుత్వ ద్వారానే ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసి దానికి ఒక రేటు పెట్టి చేయాలా. అదేవిధంగా విత్తనాలు కానివ్వండి, ఎరువులు కానివ్వండి, ఒక మంచి అంటే సరసమైన ధరలకి ప్రభుత్వం. ఇతర దేశాల్లో ఈ ఎరువులు సబ్సిడీ 50 to 60% ఉంటుంది. సో మనకు అది లేదు. ఆ విధంగా కల్పించి రైతుని బాగా ధనవంతుడిని కాకపోయినా కనీసం ఆ పూటకు గడిపేటట్లయినా చేయగలిగితే ప్రభుత్వాలు డెఫినెట్గా దీన్ని కొంతవరకు ఆపవచ్చు. ఇంకో విషయం ఏమిటంటే ఇప్పుడు ఈ ప్రజల్లో ఏమైపోయిందంటే నార్కోటిక్స్ డ్రగ్స్ మనకు సౌత్ ఆఫ్రికా నుంచి, జోహాన్స్బర్గ్ నుంచి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మనకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వయా మనకు చాలా ద్వారాలు ఉన్నాయి, వయా పాకిస్తాను, వయా దుబాయ్, ఇట్లా మనకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. మీరు ఒకటి గమనించాలి, పోయిన సంవత్సరం కంటే అంటే 2 years కంటే ఇప్పుడు మనకి నేపాల్ మీదుగానో లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి పంట 49% ఇంక్రీజ్ అయిందంట. ఓపీఎం పంట 49% ఇంక్రీజ్ అయిందంటే దీని కొనుగోలుదారులు ఉన్నట్టే కదా. సో వాళ్ళు పంట అంత ఎక్కువగా పండించి ఎవరు టార్గెట్ ఏముంది? మన దేశంతో పాటు మిగతా అన్ని దేశాలు ఉన్నాయి. మనం చూసాం ఈ మధ్యకాలంలో పంజాబ్లో సినిమా కూడా తీశారు, ఉడతా పంజాబ్ అని. ఎంత దానికంటే దారుణంగా ఉంది పరిస్థితి. దాన్ని గమనించాల్సిన విషయం. ముఖ్యంగా నేను మొదటి నుంచి చెప్తున్నా, ఇప్పుడు ఏదో ఈ మధ్యనే ఎప్పుడో మొన్ననో పేపర్లో చూశాను, ఏదో పాఠ్యాంశంగా దీన్ని చేరుస్తామని 10 సంవత్సరాలుగా చెప్తున్నాం. అయ్యా ఇది ఎవరు యువత భవిష్యత్తు నాశనం అయిపోతూ ఉంది. డెఫినెట్గా దీని మీద మీరు ఒక కన్ను వేయండి, దీన్ని ఒక పాఠ్యాంశంగా చేర్చండి. డిగ్రీలోనో లేకపోతే కాలేజీ లెవెల్లోనో స్కూల్ లెవెల్ నుంచి మొదలుపెట్టి 2 పాఠ్యాంశాలండి, 5 మార్కులు వస్తాయి దీనికో అని చెప్తే డెఫినెట్గా పిల్లలు మార్కుల కోసమైనా ఈ గంజాయిని గురించి చదువుతారు. కొంతమంది అయినా అరే గంజాయి కానీ నార్కోటిక్స్ కానీ తీసుకుంటే దీని ప్రభావం మన మీద, మన ఫ్యామిలీ పైన, మన ఆరోగ్యం పైన ఉంటుందనేటువంటిది ఒకటి ఉంటుంది. పొరపాటున ఎవరైనా ఒకళ్ళు సేవిస్తే దాన్ని ఆపుదల చేయడానికి వాళ్ళ స్నేహితుడు ఉంటాడు. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ టెల్ యూ వాట్ ఎవర్. మీరెవరో చెప్పాలంటే 100 మందిని కనుక్కోవాల్సిన పనుల మన చుట్టుపక్కల వాళ్ళని. మన స్నేహితుల్లో ఒకరిని అడిగితే వాడి గురించి తెలుసుకుంటే వాడు మంచివాడు అయి ఉంటే 99% నువ్వు మంచివాడు అయి ఉంటావు. సో ఈ విధంగా ప్రభుత్వాలు కంకణం కట్టుకోవాలి. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ ఫెర్రోస్లో ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ అనే భయంతో సాగు చేస్తున్నారు రైతులేమో ఆ విధంగా. ఇంకా యువత ఏమైపోయింది, ఈ నార్కోటిక్ విభాగంలో పనిచేసేటువంటి వ్యవహారంలో పోలీసుల గురించి కూడా నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నాను. పోలీసులు వాళ్ళకి అధికారాలు ఉన్నాయి. సిఐడిలో నార్కోటిక్ వింగ్ ఉంది, వాళ్ళకి అధికారాలు ఉన్నాయి. తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్లకు అధికారాలు ఉన్నాయి. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వాళ్ళకి అధికారాలు ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళందరికీ అధికారాలు ఉన్నాయి. కాకపోతే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అంత పెద్ద చేపల కోసం ఏదో మ్యాండ్రాక్సో లేకపోతే ఓపీఎమో ఇట్లాంటి పెద్ద డ్రగ్గులపైనే వాళ్ళ నజర్ ఉంటుంది. దేశ విదేశాల నుంచి భారతదేశంలోకి వచ్చేటువంటి దానిపైన వాళ్ళకు క్షుణ్ణమైన అభిప్రాయం ఉంటుంది. వాళ్ళకి
ఈడీ దగ్గర నుంచో లేకపోతే రా దగ్గర నుంచో వాళ్ళకి ఇన్పుట్స్ ఉంటాయి. సో అదొక విధంగా వాళ్ళు దానిపైనే నజరు ఉంటారు. ఈ లోకల్గా ఉండేటువంటి గంజాయి పైన నజరు ఉండదు. మనకు ఉండాల్సింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి, పోలీసులకి, ఈ సిటీ ఇక్కడున్న సిఐడిలో ఉన్న నార్కోటిక్ డిపార్ట్మెంట్కి. పోలీసులకేమో ఇది తప్ప మిగతా డ్యూటీలు మల్టీఫేరియస్ డ్యూటీస్ అయిపోయినాయి. అసలే జనాభా ప్రాతిపదికన తీసుకుంటే పోలీసుల సంఖ్య ఇంకొక 50 నుంచి 70% పెంచాల్సిన ఇమీడియట్ అవసరం ఉంది. అది జరగటం లేదు. పైగా వాళ్ళు చేయాల్సినటువంటి విధి నిర్వహణలో అనేక రకాలైనటువంటి అడ్డంకులు. ఒకటి పొలిటికల్గా అనుకోండి, బ్యూరోక్రాట్లు అవనండి, డబ్బు ఆశ చూపించాలనుకోండి, ఈ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ పైన అది వాళ్ళకి సమయం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఈ కేసులతోనే తడిపు మోపుడంత అయితే వాళ్ళు ఈ నార్కోటిక్స్ మీద స్పెషల్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ తలనొప్పి ఎవడు పెట్టుకుంటాడని. అందుకని అదే కాకుండా ఇన్వెస్టిగేషన్లో ఏదన్నా నార్కోటిక్ కేసు ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలంటే వాడికి ఆ చట్టం పైన అవగాహన ఉండాలి. ఎందుకంటే ఈ చట్టంలో ఒక ప్రత్యేకం, ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరైనా సపోజ్ ఎవరైనా మర్డర్ చేశారనుకోండి, బర్డన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ విత్ ది అక్యూజ్డ్, బర్డన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ విత్ ది ప్రాసిక్యూషన్ వాళ్ళే దాన్ని నిరూపించాల్సి ఉంటుంది. ఇక్కడ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ విత్ ది అక్యూజ్డ్. దానికి మ్యాండేటరీ ప్రొవిజన్స్ ఉన్నాయి. దాన్ని సక్రమంగా వినియోగించే చట్టంలో తీసుకొస్తే డెఫినెట్గా ఏ నార్కోటిక్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయిన వాడు కూడా దాని నుంచి తప్పించుకోలేడు. నేను ఇన్వెస్టిగేషన్ చేసిన కేసుల్లో 20 సంవత్సరాలు అధమా జైలు శిక్ష వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి మెలకువలు నేర్పించాల్సినటువంటి వ్యవహారం డిపార్ట్మెంట్ పైన ఉంది. అది జరగటం లేదు. ఎందుకంటే స్టాఫ్ లేరు. వాళ్ళు ట్రైనింగ్ పంపిస్తే వాడికి ప్రత్యామ్నాయం ఏముంది? సో ఈ విధంగా డిపార్ట్మెంట్, ఇక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారిని గురించి ప్రస్తావించుకోవాలి. బ్రాందీ షాపులు పెరిగిపోయా, బెల్ట్ షాపులు పెరిగిపోయా, వాళ్ళు ఆ రెంట్లు వసూలు చేసుకోవడానికే పరిమితమైపోతున్నారు. ఇటువంటి నార్కోటిక్ డ్రగ్ పైన వాళ్ళకి నజర్ పెట్టాల్సిన అవసరము లేదు, అంతకైనా సమయము లేదు. వాళ్ళు డిపార్ట్మెంట్లో పొలోమని 10 మంది కంటే తక్కువ లేరు ఒక్కొక్క స్టేషన్లో. సో ఈ విధంగా వాళ్లకు లేదు. ఇకపోతే సిఐడిలో పొలోమని వాళ్ళందరూ కొట్టుకుంటే 10 మంది ఉంటారు. వాళ్ళేం ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి సరైన సౌకర్యాలు ఉండవు, సదుపాయాలు ఉండవు, ట్రాన్స్పోర్టేషన్ ఉండదు. ఇవన్నీ తోలు ఇన్వెస్టిగేషన్ నార్కోటిక్స్లో చేయాలి అంటే ఒక డెకాయి ఉండాలి. ఆ డెకాయికి ఇంత డబ్బులు ఇవ్వాలి. 3 నెలల్లో 6 నెలల్లో సంవత్సరమో పడుతుంది వాళ్ళపైన నిఘా పెట్టి అది తీసుకోవడానికి. ఈ నార్కోటిక్స్ పైన పోలీసులకు ఇప్పటి వరకు దొరికినవన్నీ కూడా చాలా వరకు 80% ఏ విధంగా దొరుకుతున్నాయంటే, ఒకటి ఫస్ట్ రైవల్రీ, నేను అమ్ముతున్నాను, నేను పోలీసులకు పట్టబడినాను, పక్కనోడు దొరకలేదు అనే ఉద్దేశంతో రైవల్రీ గ్యాంగ్సే వీళ్ళకి పోలీసులకి సమాచారం ఇస్తున్నారు. దానివల్ల పట్టుబడుతుంది. ఇంకో విషయం ఏమంటే, పోలీసులు సమాచార సేకరణలో వాళ్ళు డెఫినెట్గా కొంత మంచి వాళ్ళని ఇన్ఫార్మెంట్స్గా పెట్టుకొని వాళ్ళ ద్వారా అవుతున్నారు. సో ఈ విధంగా పట్టుబడిందే తప్ప పోలీసులు చొరవతో లోపలికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి వ్యవహారం అక్కడ లేదు. సో దీన్నన్నీ ఇంకోటి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కూడా బాధ్యత వహించాలి. ప్రభుత్వాలు ఈ నార్కోటిక్స్ డ్రగ్ గురించి ప్రతి నిత్యము ఒక డిబేట్ పెట్టి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే కొంతవరకు ఆపవచ్చు. దీని గురించి మాట్లాడాలంటే కనీసం సదస్సులు పెట్టండి, సమూహాల్లో చర్చించండి. మీరు ఫ్లెక్సీలు పెడతారు రోజు, వాడి బర్త్డే వీడి బర్త్డే, దాని గురించి నార్కోటిక్స్ గురించి మీరంతా పెట్టి చిన్నగా నీ బొమ్మ పెట్టుకొని పెట్టండి. ఆ విధంగా ప్రచారం చేయండి. ప్రచారం చేయగలిగితే, ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే, ప్రజలు వద్దనుకుంటే ఎవడు పండిస్తాడు, ఎవడు తీసుకెళ్తాడు? సో ప్రజలకు అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది. అది డెఫినెట్గా లేదనే చెప్పాలి. ఎందుకంటే హూ ఈజ్ హ్యావింగ్ ఇంట్రెస్ట్ ఓవర్ దట్? ఇప్పుడు నా పిల్లవాడు చెడిపోతే నేను అయ్యో చెడిపోయాడని బాధపడతాను. ఇంకొక దరిద్రమైన వ్యవహారం అంటే ముఖ్యమైనది, ఎవరైనా పిల్లవాడికి ఒకడికి, ఇప్పుడు సార్ నా కొడుకో నా కోడో ఎవరో ఒకడు నార్కోటిక్స్కి అలవాటు పడితే దాన్ని గుట్టుగా ఉంచుతున్నాం. వాడిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే, అమ్మో నేను నా దగ్గర జరిగిన ఒక వ్యవహారమే చెప్తాను. ఎవరో తీసుకెళ్తే సార్ కౌన్సిలింగ్ చేస్తాడని తీసుకొస్తే, ఏమండి ఎందుకు ఫలానా డాక్టర్ దగ్గరికి పంపిద్దామండి, నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు. వద్దండి మా అమ్మాయికి పెళ్లి కావాలా, పరువు పోతుంది, తెలిస్తే మళ్ళీ అమ్మాయిని ఎవరు పెళ్లి, ఈ విధంగా మభ్య పెట్టి తమలో తామే మదనపడి చివరికి వాడు గొంతు కోసుకున్నదో తల్లిని భయపెట్టేదాకా వస్తుంది. ఇవన్నీ చాలా ఉన్నాయండి. నార్కోటిక్స్ని డెఫినెట్గా కొంతవరకు కంట్రోల్ చేయవచ్చు. దీనికి
ఇంకోటి ముఖ్యంగా మీరు డిస్కషన్ అందరితో అయిన తర్వాత మళ్ళీ మీతో మా ప్రస్తావిస్తాను. రైట్ తప్పకుండా థ్యాంక్ యూ. పాపారావు గారు. పాపారావు గారు, నా మాట వినబడుతుందే? రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సుహాసిని గారు, మీ ప్రాంతం నుండినే రాష్ట్రం అంతటికి సప్లై అవుతుంది, ఎలాగ అనుకోవాలి దీన్ని? దీనికి ఎక్కడ లోపం కనబడుతుంది, ఎవరి ఫెయిల్యూర్ కనబడుతుంది? సాయి గారు నమస్కారం అండి, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్తే. ఇది ఇప్పుడు ఇటువంటివి దీని గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ డ్రగ్ కంట్రోల్ అన్నది ఇది ఒక వ్యసనం. దీన్ని మనం కంట్రోల్ పక్కన జరుగుతూ ఉన్నా ఇంకొక పక్కన స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. ఒకసారి అంటూ అలవాటు పడి దానికి ఎప్పుడైతే అదొక ఇదిగా తయారైందో అది మనం చూస్తున్నాం. లేటెస్ట్ కేసెస్ కాలేజెస్ లో ఇంత పోనీ మనం కంట్రీస్ స్టేట్స్ వదిలేద్దాం, కాలేజ్ కాంపౌండ్ వాల్ లోపలికి వెళ్తోంది. ఎలా వెళ్తోంది? ఇట్ ఈస్ కంప్లీట్లీ అదొక నిఘాలో ఉంది, నిఘా నేత్రంలో ఉంది. ఆ కాలేజ్ గేట్ లోపలికి ఏ విధంగా వెళ్ళిపోతుంది అని ఇటువంటి మనం కొన్ని క్వశ్చన్ చేసుకుంటే, సో దీనికి బాధ్యులు ఎవరు అని అంటే, ఇప్పుడే వచ్చిందా డ్రగ్స్ కేసు అంటే గతం నుంచి కూడా కొన్ని కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి. బికాస్ ఇట్ ఈస్ 100% మన దేశంలో ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం ఇట్ ఈస్ ఇల్లీగల్ టు మ్యానుఫ్యాక్చర్, టు కన్స్యూమ్, స్టోర్, ఎవ్రీథింగ్, టు సెల్, పర్చేజ్ అన్నిటికీ కూడా. కానీ ఇది ఇంటర్ స్టేట్ యాక్టివిటీగా ఒకటి వెళ్తోంది. ఇక్కడ ఆ ఇంటర్ స్టేట్ గా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి దిగుమతులు, కానీ పట్టుబడ్డం ఎక్కడ పట్టుబడుతున్నారు. సో ఇప్పుడు ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాకుండా, ఈ దేశం ఆ దేశం కాకుండా, ఇప్పుడు గతంలో చూసాం బంగ్లాదేశీస్ ముగ్గురు దీనికి ప్రధాన నిందితులుగా ఉండిన ఒక కేసు మనం చూసాం. ఇది కాకుండా విజయవాడ అవుట్స్కర్ట్స్ లో గతంలోనూ చూసాము. 2015లో కూడా విజయవాడ అవుట్స్కర్ట్స్, నంగనల్లూరు అండ్ నిడమనూరు, కైకలూరు, ఐ థింక్ ఈ రెండు ప్లేసెస్ అవుట్స్కర్ట్స్ లో కూడా అప్పుడు డిఆర్ఐ చెన్నై బేస్డ్ కంపెనీ ఒకటి ఇన్వెస్టిగేట్ చేయడం వల్ల ఇదేంటంటేనండి, ఇది ఖచ్చితంగా ఇది ఒక ప్రతి రాష్ట్రము కూడా దీని బాధ్యత వహించాలి. అందులోనూ ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు ఏజెన్సీ ఏరియాస్ లో ఎక్కువగా, ఎందుకంటే మామూలు ప్రదేశాల్లో మామూలు బిజీగా రద్దీగా ఉన్న సిటీస్ లో ఇది కన్నా అటువంటి ఏజెన్సీ ఏరియాస్ లో ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎవరైతే దీన్ని యూజ్ చేసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా దీనిని టార్గెట్ ఎవరు బానిసలు అవుతారు అన్న విషయానికి వస్తే మళ్ళీ అగైన్ యూత్ ఈస్ గెటింగ్ టార్గెటెడ్. సో ఇది ఏమవుతుందంటే ఎంతసేపు అటు ఆర్థిక వ్యవస్థగా ఆర్థికంగా ఆర్జించే ఒక వనరుగానే దీనిని చూస్తున్నారు తప్ప దీని యొక్క రిపర్కషన్స్ ఎంతవరకు ఉంటాయి, దీనివల్ల రేపొద్దున ఒక యూత్ అంతా ఏ విధంగా బానిసలు అయిపోతారు, తద్వారా మన దేశం కొంత ఇటువంటి ఒక డేంజరస్ సిచ్యువేషన్ లోకి వెళ్లే ఒక అవకాశం ఎంత ఉంటుంది అన్న ఒక ఆలోచన అయితే లేదు. అండ్ ఇవాళ మనం చూస్తున్నాం, పొద్దున్న లేస్తే ఇప్పుడు అది ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సిన ప్రభుత్వాలే ఏం చేస్తున్నాయంటే మీరు చేశారు, మీరే దీనికి కారణభూతులయ్యారు అన్నట్టుగా ఒకళ్ళపైన ఒకళ్ళు ఎంతసేపు విమర్శనాస్త్రాలే తప్పితే మా బాధ్యతగా మేమేం చేశామో అన్న దానిలో ఖచ్చితంగా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం అయితే ఫెయిల్ అవుతోంది. ఎవరైనా అంటారు, పాయింట్అవుట్ చేస్తారు, ఎస్ అది ఒక బాధ్యతగా తీసుకుని వీళ్ళు కొంచెం దానిపైన దృష్టి సారించి దీని వల్ల అసలు దీని వెనకాల ఉన్న విషయం ఏంటి, ఇప్పుడు అవుట్ రైట్ గా వచ్చి ఇది ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ లో జరగట్లేదు అని ఎప్పుడైతే ఒక రెస్పాన్సిబుల్ పోలీస్ కమిషనర్ గారు వచ్చి మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ ఇక్కడ జరిగాయి కదా, ఫలానా ఆశీ కంపెనీ ద్వారా ఇది జరిగింది కదా, ఈ జిఎస్టీ ద్వారా జరిగింది కదా అని క్వశ్చన్ చేస్తున్నప్పుడు కొంచెం అందులో మనం కూడా ఇన్వెస్టిగేషన్ విధానంలో ముందుకు వెళ్దాము. అసలు ఇది మధ్యలో ఇంటర్మిటెంట్ గా ఉన్న ప్లేస్ తప్పితే ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్తున్న సందర్భంగా ఇంటర్మిటెంట్. సో ఈ మధ్యలో ఎందుకు, అందులోనూ ఆంధ్రప్రదేశ్ ప్రిమైసెస్ లో ఎప్పుడైతే జరిగిందో ఖచ్చితంగా ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ప్రొడక్షన్ ఒక హెడేక్ అంటే ఈ ట్రాన్స్పోర్ట్ లో ఎక్కడ మధ్యలో గతంలో కూడా చూసాం, హైదరాబాద్ చాలా ఒక అడ్డాగా ఇంకొక చోటు నుంచి ఇంకొక చోట ట్రాన్స్పోర్ట్
అవుతున్నప్పుడు, అందులోనూ ప్రధానంగా మనం చూస్తున్నాం ముంబై నుంచి గుజరాత్, ముంబై టు కొచ్చిన్ వెళ్తున్న సందర్భంలో బెంగళూరు నుంచి కూడా చాలా మంది హైదరాబాద్ అడ్డాగా చేసుకున్నారు. సో ఇది ప్రతి రాష్ట్రం కూడా బాధ్యత వహించాలండి. ఖచ్చితంగా దీని ఎరాడికేషన్ కి స్కూల్ పాఠాల్లో, ఎస్ దట్స్ ఆల్సో గుడ్ పాయింట్, పిల్లలకి కూడా అవేర్నెస్ తేవాలి. అండ్ అదే కాకుండా సిగరెట్ పైననే సిగరెట్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చూస్తూ ఉంటాం, అయినా దానిని కూడా చూడకుండా ఎప్పుడైతే బానిసలు అవుతున్నారో, సో అది ఒక కేర్లెస్నెస్, ఒక నెగ్లిజెన్స్ ఒకటి ప్రజల్లోనూ, ఒక పిల్లల్లో ఎక్కువగా మనం చూస్తూ ఉండడం వల్ల ఈ బాధ్యత ఎవరిది అన్నది మాత్రం పర్టికులర్ గా వీళ్ళే అని చెప్పలేము. అటు ప్రభుత్వము, ఇటు పోలీస్ యంత్రాంగము, ఇటు పేరెంట్స్ అండ్ యూత్ లో కూడా ఇప్పుడు ఇంత వాళ్ళు చిన్న ఏజ్ లోనే వాళ్ళు ఇన్ని తెలుసుకుంటున్నారు బికాస్ ఆఫ్ ది న్యూ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ ఇంటర్నెట్ లో. సో అటు ఎంత అడ్వాంటేజ్ ఉందో అంత డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా వారు కూడా కొంత దీనిపైన దృష్టి సారించి ఏది మనకి లాభపడతాము, ఏది మనకి ఆరోగ్యకరం అన్నది కూడా కొంత ఒక వాళ్ళకి అవేర్నెస్ క్లాసెస్ కూడా మధ్యలో వర్క్ షాప్స్ లాంటిది కండక్ట్ చేయడం వల్ల కూడా వాళ్ళలో అవేర్నెస్ మనం క్రియేట్ చేయగలము అని మేము భావిస్తున్నాం. రైట్. పాపారావు గారు, ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఎందుకు కంట్రోల్ చేయలేరంటారు? ఇంకొకటి, సాధారణంగా ప్రజల సంక్షేమం కోసం లేదంటే గిరిజనుల సంక్షేమం కోసం పనిచేస్తున్నామనే అన్నలు అక్కడే ఉంటారు, అన్నల ఎదురుగుండానే ఇది జరుగుతోంది, అన్నల చేతనే ఇది జరుగుతోంది అన్నటువంటిది కూడా ప్రధానంగా నడుస్తోంది. ఎందుకని ఆపలేకపోతున్నారంటారు వాళ్ళు కానీ ఇటు ప్రభుత్వం కానీ? మీరు అనేది అన్నలు ఎందుకు ఆపలేకపోతున్నారు అనే దగ్గర ఒకటి, వాళ్ళ డ్యూటీ అది కాదు ఫస్ట్. మామూలు అది వాళ్ళకి మామూలుగా ఏంటంటే ఇప్పుడు తాలిబాన్లు ఉన్నారు. తాలిబాన్ల గురించి మనం అనుకునేది విపరీతమైనటువంటి రిలీజియస్ ఫండమెంటలిస్టులు, మత ఛాందసవాదులు, తాగుడు లాంటి అయ్యి ఒప్పుకోరు వాళ్ళు. అసలు ఇంకా అవి ఒప్పుకోకపోతే పర్వాలేదు, కానీ ఆడవాళ్ళకి బురకాలేసి అసలు చాలా రిజిడ్ గా ఉంటారు. నైతిక విలువల విషయం అనే దాన్ని మరీ తెగలాగి మనిషిని చంపేదాకా నైతిక విలువలను తీసుకెళ్తారని. మరి తాలిబాన్లు ఉన్న ఆఫ్ఘనిస్తాన్ లో ఇందాక రెడ్డప్ప గారు చాలా చక్కగా చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. ఆయన విశ్లేషించి అన్ని దానిలో సానుభూతి కూడా ఉంది, సమస్యల పట్ల సానుభూతి ఉంది, సమస్య ఆర్థిక కోణం ఉంది, దానిలో సమస్య సామాజిక కోణం ఉంది, దాని అన్ని కోణాలని మరి తాలిబాన్లు అంత రిలీజియస్ గా అంత ఫండమెంటలిస్ట్ గా ఉంటారు. వాళ్ళు దీని సాగు మీద ఆధారపడ్డారు, ఓపియం సాగు మీద. అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఎవరి ఉద్దేశమైనా ఎలా ఉందంటే ఈరోజు ఒక యుద్ధంలో నీతి అనేది లేదు, నీతి అనేది లేదు. ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు నీతి అనేది లేదనేది అదొక నీతి. యుద్ధ నీతి ఏంటంటే నీతి లేకపోవటం. తాలిబాన్లు ఆ రోజు యుద్ధం చేస్తున్నాం అనుకుంటున్నారు, వాళ్ళు యుద్ధం చేస్తున్నాం అనుకునే క్రమంలో దీనిలో నీతి ఏమి లేదు, గెలవటమే నీతి, అంతిమంగా గెలవటమే నీతి, మంది పైచేయి కావటమే నీతి తప్పితే ఇంకో నీతి ఉండదు యుద్ధంలో అనేది సాధారణంగా నడుస్తుంది. ప్రభుత్వం పక్క నుంచి కావచ్చు, ఇటు నుంచి కావచ్చు. కాబట్టి ఆ క్రమంలో నక్సలైట్లు ఇప్పుడు చాలా సందర్భాల్లో మావోయిస్టులు కూడా ఈ ఏరియాల్లో వాటిని సాగు చేసిన, ఎందుకంటే ఫండింగ్ ఈ మధ్యకాలంలో ఫండింగ్ కూడా బాగా టైటన్ అయింది. రకరకాలైనటువంటి రిప్రెషన్ అనండి, దాని పేరు, లేకపోతే నిర్బంధం అనండి, లేకపోతే అన్నేపు నుంచి టైటనింగ్ ఆఫ్ ది బోల్ట్స్ అనండి, ఏదో పేరు పెట్టినా మీరు, అది జరిగిన తర్వాత రకరకాల ఫండింగ్ కూడా కష్టమైంది వాళ్ళకి. అన్నేపుల నుంచి కష్టమైన తర్వాత ఏంటి, లోకల్ గానే మీరు ఫండింగ్ జనరేట్ చేసుకునే మార్గంగా ఇది ఒకటి ఉంది. పైగా దీనికి ఉన్న వెసలుబాటు నేను ఇందాక చూసింది ఏంటంటే బంతి పూలకి దీనికి తేడా ఐడెంటిఫై చేయడం కష్టమని, ఈ పంటకి అదొకటి ఉందంట వెసలుబాటు. సరే ఏదేమైనా కానీ ఏంటంటే విశాఖపట్నం ఏజెన్సీలో మీకు ఉన్నది ఏంటంటే 11 మండలాల్లో ఈ సమస్య 48% భూమిలో ఇది పండిస్తున్నారంట. కానీ అంటే ఏంటి, ఇందాక రెడ్డప్ప గారు చెప్పింది పదే ఆయన్నే కొట్టేస్తుంది, ఎందుకంటే చాలా చక్కగా అద్భుతంగా ప్రతి మాట విలువైన మాట చెప్పారు. దానిలో 11 మండలాల్లో 48% భూమి అంటే విశృంఖలంగా పండించేస్తున్నారు. చాటుమాటుగా కాదు, అది చాలా విశృంఖలంగా పండిస్తున్నారు. దీనిలో మీరు అన్నట్టు ఇందాక రెడ్డన్న గారు చెప్పినట్టుగా లోకల్ గా పోలీసు వెళ్ళటానికి మనకెందుకు ఈ తలనొప్పి, ఉద్యోగస్తులు వాళ్ళైనా మనకెందుకు ఈ ఎక్స్ట్రీమిస్ట్ తలనొప్పి, వాళ్ళు ఎవరన్నా ఉంటారేమో లోపల, పోతే మనకి తలనొప్పి పెట్టుకొని బొమ్మన్నప్పుడు పోదాం, లేక ఏదన్నా డ్రైవ్ వచ్చినప్పుడు అంటే లోపలికి బొమ్మనేమో లేకపోతే ఇంకో కుంభింగ్ అనో బొమ్మంటే తప్పకపోతారు. అట్లా వాళ్ళు అవాయిడ్ చేయటం వల్ల లోపల ఇష్టానుసారం జరుగుతుంది అన్నది నిజం. ఆ ఇష్టానుసారం జరిగే దానిలో అంటే ఆయన చెప్పినట్టు రెడ్డన్ గారు 80% భూమిలో 80% దాకా దీన్ని కంట్రోల్ చేయొచ్చు, టోటల్ గా కంట్రోల్ చేయం. లిక్కర్లాగే టోటల్ గా ఆపటం సాధ్యం కాదు ఇది 80%, కానీ ఆ 80% కూడా అవ్వటం లేదనేది కనపడుతుంది. అందుకని ఏంటంటే ఓవరాల్ గా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇందాక చాలా గొప్పగా చెప్పింది సారు రెడ్డన్న గారు, రైతాంగ సమస్యలు కూడా ఈ నేపథ్యంలో చాలా గొప్పగా చెప్పారు. పేద ప్రజలు, సామాన్య జనం బతకలేక, గతి లేక అంటే ఇప్పుడు ఏమైందంటే ఇది బతకలేనప్పుడు ఇక నీతి అనేది మిగలదు.
బెర్తోల్ట్ బ్రెస్ట్ అని జర్మన్ పోయిట్ అంటాడు, ఈటింగ్ కమ్ ఫస్ట్ మొరాలిటీ నెక్స్ట్ అని. ముందు బతుకు తెరువు తిండి, ఆ తర్వాతే ఏ నీతి అయినా. కంఫర్టబుల్ గా బతకగలిగిన వాడు నీతుల గురించి మాట్లాడగలం, కానీ మనం బతుకుపోయి చావు దగ్గరికి వచ్చినోడికి కానీ ఏ నీతి మిగలదు. అదే జరుగుతుంది రైతాంగ సమస్యల విషయం. చాలా గొప్పగా చెప్పారు. ఇన్పుట్ దగ్గర నుంచి, ఉత్పాదకాల దగ్గర నుంచి, నకిలీ విత్తనాల దగ్గర నుంచి, మార్కెట్లో అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి, అమ్మబోతే అడవి దాకా రైతు పరిస్థితి ఉంది. దానిలో ఏంటంటే షార్ట్ కట్ రైతు నేరస్తుడిగా మారిపోతున్నాడు ఈ క్రమంలో ఏంటంటే. కాబట్టి ఏంటంటే వ్యవసాయానికి సంబంధించిన సమస్యల్ని పరిష్కారం చేసే బాధ్యత ఈ దేశంలో అన్ని ప్రభుత్వాలకి ఉంది. రైతుల పట్ల సానుభూతితో వ్యవసాయ సమస్యల్ని పరిష్కారం చేసేది ఒక దారి. బేసిక్ గా పునాది మీదే దెబ్బ కొట్టగలం. ఏది ఓపియం ఆర్థిక వ్యవస్థ తాలూకు పునాది మీద దెబ్బ కొట్టగలం. అది ఎందుకు జరుగుతుంది అనేది. రెండో పక్కన ఇతరత్ర చాలా కోణాలు ఉన్నాయి సామాజిక కోణాల్లో. సరే, ఇక ఈ వీటిల్లో పక్కన పెడితే మీరు చెప్పిన ఒక్క నిమిషం సారీ ఇందాక అన్న దానిలో సరే ఏ కారణాలు ఏవైనా కానీ నేను అల్టిమేట్ గా చెప్పేది ఒకటి. దీనిలో ఏంటంటే గంజాయి నియంత్రణలో కేవలం పై చర్యలతో పేరెంట్లు అప్రమత్తంగా ఉండాలనేది నిజం. కానీ ఏంటంటే ప్రొడక్షన్ లెవెల్లో దాన్ని ఉత్పత్తి లేకపోతే సాగు లెవెల్లో దాన్ని కంట్రోల్ చేయకుండా రవాణా స్థాయిలో కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం. సాగు స్థాయిలోనే బేసిక్ గానే మీరు ఇంకొక సమస్య, ఇందాక రైతుల సమస్యతో పాటు మన పెద్దలు రెడ్డన్న గారు మరి చెప్పారో లేదో నాకు గుర్తులేదు, కానీ నిరుద్యోగ సమస్య యువకుల్లో పెద్ద ఎత్తున ఉంది. నిరుద్యోగం చాలా పెద్ద ఎత్తున ఉంది. ఫ్రస్ట్రేషన్ చాలా పెద్ద ఎత్తున ఉంది. దీని నుంచి రెండు జరుగుతున్నాయి యువకుల్లో. ఒకటి, ఇట్లాంటి గంజాయి సాగు లాంటి వాటిల్లో వాళ్ళు భాగస్వాములు అవుతున్నారు, రవాణా వాళ్ళ లాంటి వాటిల్లో భాగస్వాములు అవుతున్నారు. అంటే పంపిణీ కాలేజీల్లో ఇట్లాంటి చోట ఎక్కువ జరుగుతుంది అంటున్నారు కదా, దానిలో పంపిణీ చేసేవాళ్ళు, సరఫరా చేసేవాళ్ళుగా ఏజెంట్లుగా అవతారం అయితే ఆ బ్రోకర్ల పనులు చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు. రెండోది ఏంటంటే వీళ్ళందరిలో నిరుద్యోగంతోనే చేస్తున్నారు అందరంటల్లా. ఈజీ మనీ కల్చర్, జలసాలకు అలవాటు పడ్డ వాళ్ళు 10 మంది ఉన్నారు. కానీ దాని బిగినింగ్ ఎక్కడ ఉంటుందంటే వాళ్ళ సమస్యల నుంచే బిగిన్ అవుతున్నారు. ఒకసారి అలవాటు పడ్డ తర్వాత జల్సా ఈజీ మనీ అయిన తర్వాత వాళ్ళు దానికి వెళ్ళిపోతున్నారు. ఇదొకటి. నిరుద్యోగం అనేది మేజర్ సమస్య ఈ రోజు. ఇది ఒక ఉద్యోగంగా మార్చుకున్నారు. గంజాయి సాగు, రవాణా దీన్నే ఒక ఉద్యోగంగా మార్చుకుని ఆ నెట్వర్క్ లోకి, మాఫియా నెట్వర్క్ లోకి వెళ్ళిపోతున్నారు యూత్ మేజర్ గా. కాబట్టి నిరుద్యోగానికి కూడా ఒక దారి చూపించకుండా జనాలకి, యువకులకి ముఖ్యంగా వాళ్ళ జీవనోపాధికి ఒక గౌరవనీయమైన మార్గం చూపించకపోతే వాళ్ళు ఈ దారిలోనే పోతారు. పైగా ఓవరాల్ గా దేర్ ఇస్ ఏ డిక్లైన్ ఇన్ ఏజ్ చేసైనా బతకచ్చని ఓవరాల్ దాన్ని మోరల్ అనేది నిహిలిస్టిక్ అంటాం కదా, అంటే ఏ విలువలు ఉండేటువంటి ఒక వ్యవస్థని ఈ రోజు మనం ఏర్పడింది ఓవర్ 30 years, గత 30 ఏళ్లలో విలువలు అసలు అంటే బతకడం ముఖ్యం తప్పితే విలువలు ఏంటనే ప్రశ్న ఏది అంటే అది మంచి ఇది చెడు అనేది లేదు. అందుకని పోయినాయి. కాబట్టి ఆ సందర్భంలో ఈ ఉద్యోగాలు లేని స్థితి కూడా వచ్చిన తర్వాత మిగతా ఈ సమస్యలన్నీ వస్తాయి. కాబట్టి ఏంటంటే యువతకు ఉపాధి, మీరు కేవలం ఏజెన్సీ ఏరియాలో మాత్రమే దీన్ని కంట్రోల్ చేయలేరు. ఏజెన్సీ ఏరియాలో ఏంటంటే జనరల్ గా అడవి ఉంటుంది, అడవిలో మధ్యలో చెట్ల మధ్యలో పెంచడం ఇవన్నీ ఈజీగా ఉంటాయి. అదే అందుకని ఏంటంటే ఓవరాల్ నేను చెప్పేది ఒకటి. ఇక్కడ రెడ్డన్న గారు అంత సమగ్రంగా చెప్పిన తర్వాత ఇక మేము చెప్పడానికి దరిదాపుగా ఏంటంటే ఆ విషయంలో ఆయనకున్న నిపుణ దృష్ట్యా నేను యాడ్ చేయగలిగిన దీనిలో ఏంటంటే నిరుద్యోగం అనే ఒక మేజర్ ఇష్యూ. యూత్ నిరుద్యోగులుగా ఉండటం వల్ల వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్, మానసిక దీనిలో వాళ్ళు గంజాయి తీసుకోవడం ఎస్కేప్. ఇది నేను ఒక మాట కోట్ చేస్తాను, మీకు తెలిసిందే కోట్ ఎవరిదో. రిలిజియన్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ది హార్ట్లెస్ వరల్డ్, సోల్ ఆఫ్ ద సోల్లెస్ కండిషన్స్, సై ఆఫ్ ది అప్రెస్డ్. ఇదని ఒక అంటాడు. రిలిజియన్ అంటే అక్కడ ఆయా సందర్భంలో అంటే దాని సానుభూతితో అంటాడు. బాధితుడు తన బాధ మర్చిపోవడానికి దేవుడా అనుకుంటాడు, దేవుడిని తలుచుకుంటాడు, మతాన్ని తలుచుకుంటాడు. అలాగే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు దేవుణ్ణి కాకపోతే ఇప్పుడు భూమి మీద తలుచుకోవడానికి గంజాయి మిగిలింది, భూమి మీద వేసుకుని పండుకోవటానికి. తనకున్న లోపల ఫ్రస్ట్రేషన్స్ వీటికి గంజాయిని కూడా ఒక మార్గంగా ఎస్కేప్ రూట్స్. రియాలిటీని ఫేస్ చేయకోకుండా రియాలిటీని తప్పించుకునే రూట్లు ఇవన్నీ. ఎందుకంటే రియాలిటీ భయంకరంగా ఉన్నప్పుడు దాన్ని తప్పించుకుంటాడు. కాబట్టి ఒక మంచి రియాలిటీని, ఒక గొప్ప సమాజాన్ని, మంచి సమాజాన్ని, ఏ సమాజంలో అయితే మనిషి పక్క మనిషితో సంతోషంగా ఉండగలడో, తన జీవితాన్ని తను గడపగలడో, ఆరోగ్యవంతమైన ఒక సమాజాన్ని ఏర్పరచడం దీని మార్గం తప్పితే ఇందాక పెద్దలు చెప్పినట్టుగానే ఏంటంటే దీన్ని పై పోతలతో, పై ఉపన్యాసాలతో, లేకపోతే పై పోలీసు దాడులతోనే కంట్రోల్ చేయలేం. పైగా ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో నేను ఎందుకు చెబుతున్నానంటే ఈటీవీలోనే వచ్చింది. ఈటీవీలోనే వచ్చింది ఎప్పుడు? డిసెంబర్ 2020 ఒకసారి వచ్చింది, డిసెంబర్ 2020 తర్వాత 2021లో ఆగస్టు పోయిన 2 నెలల క్రితం కూడా ఒకసారి వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే పై అధికారులు చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పాడేరులో దాన్ని ఆపటానికి, పాడేరు ఆ ఏరియాలో దాన్ని అంటే ఆ మొత్తం 11 జిల్లాలో, విశాఖపట్నంలో దాన్ని ఆపటానికి. కానీ లోకల్ స్థాయిలో అధికారుల సహకారం కానీ లేవు. లోకల్ స్థాయిలో అధికారుల్లో అలసత్వం ఉంది అనేది చాలా క్లియర్ గా వీడియోలు 2 నా దగ్గర పెట్టుంచారు. ఆ 2 వీడియోల్లో
అది ఒకటి వచ్చింది ప్రస్తావన. డిసెంబర్ 15 వచ్చిన వీడియో 2020 మొన్న 2 నెలల క్రితం వచ్చిన ఆగస్టులో వచ్చిన వీడియోలో కూడా స్థానిక అధికారుల అలసత్వం అనేది ప్రధాన అంశంగా ఏమాత్రం మొహమాటం లేకుండా ఆ వీడియోలో చెప్పారు. కాబట్టి ఏంటంటే కేవలం ప్రభుత్వాన్ని నిందించి కూడా ఉపయోగం లేదు. పైనుంచి డ్రైవ్ ఉంది కానీ కింద నుంచి అందుకోలేకపోతున్నారు, అందుకోవట్ల వాళ్ళు స్థానికంగా ఉన్న రకరకాలైనటువంటి కాంటాక్ట్స్ కానీ, లింకులు కానీ, భయాలు కానీ. ఇంకోటి ఏంటంటే శాటిలైట్స్ వాడాలనే ప్రయోగం ఈ మధ్య కొత్తగా వచ్చింది. దాన్ని చేస్తున్నారు. ఆల్రెడీ సాఫ్ట్వేర్ కంపెనీలతో ఒప్పందాలు జరిగినాయి అంట. శాటిలైట్ల వాడుకొని ఎక్కడెక్కడ జరుగుతుంది అనేది ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే శాటిలైట్ టెక్నాలజీ చాలా పెరిగింది కాబట్టి దీన్ని మించింది ఎందుకు ఏమీ లేదు. ఎందుకంటే స్థానిక అధికారులు మీకు సహకరించుకున్నా మీరు హైదరాబాద్ లో కూర్చున్నో విజయవాడలో కూర్చున్నా కూడా దాన్ని మానిటర్ చేయొచ్చు. కాబట్టి పై స్థాయిలోంచే మీరు మానిటర్ చేసుకునే అవకాశం మీకు వచ్చినప్పుడు స్థానిక అధికారుల మీద కూడా మీరు ఒత్తిడి పెట్టడానికి, అక్కడ ఏం తప్పు జరిగితే పాయింట్అవుట్ చేయడానికి వీలు ఉంటుంది. కాబట్టి శాటిలైట్ టెక్నాలజీ ఒకటి ఉంది. ఈ రోజు నక్సలైట్ లో వేటాడటానికి కూడా శాటిలైట్ టెక్నాలజీ డ్రోన్లు వాడుతున్నారు. కాబట్టి దీనికి వాడటం సాధ్యం కాని పరిస్థితి ఉండదు. కాబట్టి ఎంత అడవిలో ఉన్నా, కారడవిలో ఉన్నా దీన్ని నియంత్రించడానికి ఈరోజు టెక్నాలజీ అయితే మన దగ్గర ఉంది. రైట్. డాక్టర్ రఘు గారు. నమస్తే సార్. చెప్పినట్టు రెడ్డన్ గారు చెప్పినట్టు పాపారావు గారు చెప్పినట్టు నిరుద్యోగం ఒకటి, అట్లానే ఇంకొకటి ఏంటంటే రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం, ఇవన్నీ పక్కన పెడితే ప్రభుత్వం కూడా కొంత అలసట, అంటే ఇది గతంలో కూడా ప్రభుత్వాల్లో జరిగాయి, ఇప్పుడు కూడా ప్రభుత్వాల్లో జరిగాయి, ఇదంతా ఎవిడెంట్ గా ఉంది. కానీ ప్రభుత్వంలో పెద్ద ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళు ఏంటంటే జరుగుతాయి అయితే ఏం చేయాలి, దీన్ని మేము ట్రై చేస్తాం అంటే అంత నిర్లక్ష్యత. ఈ రోజు ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ముఖ్యంగా మన్యం ప్రాంతం కానివ్వండి, శ్రీకాకుళం కానివ్వండి, ఒరిస్సా బార్డర్ తీసుకుంటే ప్రతి ఒక్కరు ఈ రోజు దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చ అయినప్పుడు మనం అట్లీస్ట్ మనం కన్సర్న్ చూపించి, గతంలో కూడా టీడీపీ పార్టీ చేసినట్టు కూమింగ్ ఆపరేషన్స్ కొన్ని ఉన్నాయి, అట్లాంటి కూమింగ్ ఆపరేషన్స్ కానివ్వండి, డ్రోన్ షాట్స్ తీయడం, ఇలాంటివి ఏమన్నా మనం పాజిటివ్ గా ముందుకెళ్ళి ఈ రోజు యువత ముఖ్యంగా చాలా మంది వాళ్ళ బ్యాగ్స్ లో క్యారీ చేసే పరిస్థితి వచ్చిందంటే, అంటే రవాణా ఎట్లా ఉన్నా వాళ్ళు క్యారీ చేసి భయం లేకుండా, అంటే ఎన్డీపీఎస్ యాక్ట్ ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నప్పటికి కూడా మరి యువత ఎందుకు తప్పుదోవ పడుతుంది, అది మనం ఒకటి ముఖ్యంగా చూసుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉంది సార్. అట్లానే చూస్తే ఇది ఏదైతే గంజా ఉందో కెనబిస్ కొంత మెడిసినల్ వాల్యూ కూడా ఉందని గతంలో, అంటే ఈ తప్పుడు ప్రచారాలు ఇందాక సార్ చెప్పినట్టు ఏదైతే మనం కెనబిస్ తీసుకుంటున్నామో ఈ కెనబిస్ మెడిసినల్ గా మంచిది అని చాలా మంది ఇప్పుడు వాదనలు తీసుకొచ్చి అది వాడాలి, వాడితే మంచిది, అది కొన్ని ఇంటెస్టైన్స్ కి మంచిది, లేదా సరిగ్గా నిద్ర పడుతుంది, ఇట్లా కూడా తప్పుడు ప్రచారాలు ఎక్కువ జరుగుతున్నాయి. అంటే కొంత మెడిసినల్ వాల్యూ ఉన్నప్పటికీ అది ఏ రేషియోలో తీసుకోవాలనేది వాళ్ళకి తెలియక అట్లా, అందుకనే స్కూల్స్ లో సార్ చెప్పినట్టు స్కూల్స్ లో కానీ క్లాసెస్ లో కానీ ఇన్కార్పొరేట్ చేసి లేదు ఇది తప్పు, ఇది తీసుకోకూడదు అనేది ఒక ముఖ్యమైన అంశంగా భావిస్తున్నానండి. అది కూడా అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక సార్ చెప్పినట్టు పోస్టర్స్ కూడా ముఖ్యంగా వేసి, ఎందుకంటే ఈ ఏరియాలో అట్లీస్ట్ వేయకపోతే యువత అంతా తప్పుదారి పడుతుంది. ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ దీన్ని తీసుకుంటున్నారు. ఇప్పుడు దొరుకుతున్న ర్యాకెట్స్ అన్ని కాలేజీల్లోనే ముఖ్యంగా ఈ యువత తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ ఏరియాలో మనం టార్గెట్ చేసుకొని అట్లీస్ట్ మనం ఇప్పుడు సుమారు 1,00,000 ఎకరాల వరకు పండిస్తున్నారు ఏజెన్సీ ఏరియాలో అని చెప్తున్నారు. ఈ 1,00,000 ఎకరాలు అక్కడ మీరు అరికట్టలేకపోయినా అట్లీస్ట్ అది బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది ఏంటి అని స్ట్రిక్ట్ మానిటరింగ్ మనకు ఒకటి ఆ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాం అండి. సో ఆ దిశగా ప్రభుత్వం పనిచేసి దీన్ని అరికట్టాలని. రాజశేఖర్ గారు. గుడ్ మార్నింగ్ సార్ గారు, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ముందుకు తీసుకోవాలి. ఈరోజు చర్చ చాలా కీలకమైన చర్చ, అర్థవంతమైనటువంటి చర్చ చేపట్టారు సాయి గారు మీరు. అయితే ఈ యొక్క గంజాయి సాగు అయితే, స్మగ్లింగ్ అయితే ప్రభుత్వం మరి ఒకటి వేళతో పెకిలించాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తాం. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించాల్సిన అవసరం లేదు. నిర్లక్ష్యం వహిస్తున్నట్టుగా మరి కొందరు చేస్తున్నటువంటి ఆరోపణలో కూడా వాస్తవం లేదు. ఇప్పుడు అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటాం. గతంలో లేదా గత 5 సంవత్సరాలు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అప్పటికి కానీ ఇప్పటికి కానివ్వండి, మరి కేసుల సంఖ్య దాన్ని ఒకసారి మీరు చూడగలిగితే అర్థమవుతుంది ఖచ్చితంగా. మీరు ఒకవేళ అలాగే చెప్పమన్నా నేను చెప్పగలుగుతాను. ఏ ఇయర్ వైజ్ గా ఏ విధంగా ఎప్పుడు ఎన్ని కేసులు వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని కేసులు, ఏ విధంగా మనం ఎరాడికేట్ చేస్తాం, ఏ విధంగా కేసులు పెరిగినాయి, ఇప్పుడు ఎంతమందిని అరెస్టులు చేయడం, ఎన్ని కేసులు పెట్టడం అనేటువంటి సమాచారం ఉంటుంది. అయితే ఇప్పుడు మిత్రులు అందరు కూడా చెప్తా ఉన్నారు దీంట్లో నిఘా అనేది.
ఇప్పుడు శాటిలైట్ టెక్నాలజీ కూడా వాడటం మంచిది. పాప గారు చెప్పిన దానికి కూడా నేను అంగీకరిస్తాను. నేను ప్రస్తుతం డ్రోన్ల ద్వారా కూడా జరుగుతూ ఉంది. ప్రస్తుతం వాటి ద్వారా కూడా ఐడెంటిఫై చేస్తూ ఉన్నాను. వీటన్నిటికన్నా ముఖ్యంగా అందరి అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తాను. అవేర్నెస్ అనేటువంటిది తీసుకురావాల్సినటువంటి అవసరత చాలా స్పష్టం కనపడుతుంది. ఎందుకంటే ఈ భావితరాల భవిష్యత్తు మీద ఈ ఈ ఈ ఈ యొక్క వ్యసనం కానీ వ్యవహారం కానీ ఆధారపడి ఖచ్చితంగా ఉంటుంది. భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు దేశం మొత్తం వస్తే ఏదో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న వ్యవహారమే కాదు ఇది. ఇది దేశం మొత్తం మీద కూడా ఇలాంటి వ్యవహారాల్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. మరి పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మరి అంటే ఇది ఇప్పుడు ఈనాటి కాదు, ఇది 1970 నుంచి కూడా ఈ గంజాయి సాగు అనేటువంటిది ఆనాటి నుంచి జరుగుతూ ఉంది. అంటే అది వెనుకబాటు తరం కావచ్చు, లేదా పేదరికం కానీ, లేదా జరుగుబాటు లేనటువంటి పరిస్థితులు కానివ్వండి, మరి ఏజెన్సీ ప్రాంతంలో మరి ఎవరు కూడా వాళ్ళని మరి పట్టించుకున్నటువంటి పరిస్థితులు, అనేక కారణాలు, ఒకటి కాదు, నిరుద్యోగ సమస్యలు, ఈ అనేక సమస్యల వల్ల మరి ఇది మరి డే బై డే పెరుగుతూ ఉంది. అంటే దాదాపు అంటే 1970 నుంచి కూడా. కానీ ఇప్పుడు ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 1,00,000 ఎకరాల్లో మరి ఈ కాఫీ తోటలని అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు పని చేస్తున్నాం. అంటే కేవలం ఇప్పుడు ఈ 2 ఏళ్లలోనే 22,000 ఎకరాల కాఫీ తోటలో పెంపకాలను చేపట్టడం జరిగింది. అంటే అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మళ్ళీ 15,000 ఎకరాల్లో కాఫీ తోటలు పెంపకం అనేటువంటిది కూడా చేపడతా ఉన్నాం. అంటే మేము ఒక ప్రణాళిక చేసుకున్నాం సార్ 3 సంవత్సరాల్లో. అంటే 1921 నుంచి 23 వరకు ఒక ప్రణాళిక 85 కోట్ల రూపాయలతో 5,000 ఎకరాలు పసుపు పంట కూడా మరి వేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఒక పథకం కూడా చేపడతా ఉన్నాం. ఈ విధంగా ఏదో ఒక విధంగా ఇప్పుడు ఉద్యానవన పంటల వైపు వాళ్ళని మళ్లించడం అయితే మరి ఎరాడికేట్ చేస్తూనే వాళ్ళకి అవకాశాలు కల్పిస్తూ, లేదా ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం, స్కూల్స్ పెట్టడం, హాస్పిటల్స్ పెట్టడం, వాళ్ళకి సదుపాయాలు కల్పిస్తూనే మరి రోడ్లు మరి కూడా వాళ్ళకి వసతి కల్పిస్తా మరి అనేకమైనటువంటి చర్యలకి ప్రభుత్వం తీసుకుంటా ఉంది. అయితే మరి దీన్ని ఒక ప్రభుత్వ బాధ్యతగానే భావించట్టు, అంటే ఇదొక వ్యసనం, ఇదొక జాడ్యం మరి ఆ ప్రాంతాల్లో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతగా దాన్ని కేవలం ఆరోపణలకి పరిమితం అయితే ఉపయోగం లేదు. ఏ ఒక్కరు కూడా ఆరోపణలు చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు. అంటే ఇటీవల కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మరి ఇదే ఆరోపణలు మత్తు పదార్థాలు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ. కానీ మనం ఒక్కసారి కానీ గతం 2017లో మరి ఇదే అయ్యన్న పార్టీ కూడా కొన్ని పెద్దల తోటి విశాఖ ఏజెన్సీలో, అప్పుడు ఆయన మంత్రిగా ఉంటున్నాడు, విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగు జరుగుతూ ఉందని ఆరోపణలు చేశారు. అదేవిధంగా మరొక మంత్రి గంటా శ్రీనివాసరావు గారు దేశ మొత్తానికి కూడా ఈ ప్రాంతం నుంచే గంజాయి సప్లై జరుగుతూ ఉంటారు వాళ్ళు మాట్లాడారు. తిరిగి ఇప్పుడు మా మీద ఆరోపణలు, వాళ్ళే మా మీద ఆరోపణలు ఈరోజు చేస్తారు. ఏది ఏమైనా ఆరోపణలు అనేటువంటి దానికన్నా దీనికి సూచనలు సలహాలతోటి దీన్ని ఏ విధంగా ఎరాడికేట్ చేయాలి అనేటువంటి దానితోనే కాకుండా ఆ ప్రాంతంలో కూడా పూర్తిగా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ ప్రాంతంలో వాళ్ళకి ఏదో ఒక విధంగా ఉపాధి కల్పించాలని, ప్రత్యామ్నాయ పంటల వైపు వాళ్ళని మళ్లించాలనేటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పటికే చాలా మంది కూడా అవి మానేసి ఇతర పంటల వైపు, కాఫీ వైపు, లేదా పండ్ల తోటల వైపు, లేదా పసుపు చేసుకుని ఈ విధంగా ప్రత్యామ్నాయ పంటలకి మరి మళ్ళుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో కూడా పూర్తిగా దాన్ని నిరోధించడానికి ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే అనేక మంది మీద కేసులు పెట్టడం, మరి దీనికి సంబంధించి మరి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఖచ్చితంగా దీన్ని ఎరాడికేట్ చేయడం జరుగుతుందని త్వరలో తెలియజేస్తున్నారు. ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఒకటి వ్యవసాయమా లేకపోతే నిరుద్యోగము, ఇవన్నీ దీర్ఘకాలికమైనటువంటి పరిష్కారం. తక్షణం పరిష్కరించడానికి ఇందాక చెప్పినటువంటి విధంగా ఉన్నతాధికారులు పనిచేస్తూ ఉంటే కింద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు అవతల వాళ్ళకి కొలైడ్ అవుతున్నారు. రెండవది, ప్రతిరోజు కూడా అక్కడున్న పోలీసులకి తెలుసు, స్థానికంగా ఉన్నటువంటి అధికారులకి తెలుసు,
అందరికీ తెలుసు. రోజుకి 3 ట్రిప్పులుగా 500 టూ వీలర్స్ వెహికల్స్ వెళ్తుంటాయి. ఒకటి నల్గొండ వైపు వెళ్తుంది, ఒకటి చెన్నై వైపు వెళ్తుంది, ఇంకోటి ఒరిస్సా వైపు వెళ్తున్నాయి. గంజాయి పబ్లిక్గానే టూ వీలర్ల మీద నుంచి రవాణా నడుస్తుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. రెండవది, ఈ గుజరాత్ నుండి లేకపోతే రాజస్థాన్ నుండి పట్టుకొచ్చిన ప్రత్యేక ఎక్విప్మెంట్తో ఈ గంజాయిని ఈ లిక్విడ్ గంజాయి కిందకి మార్చేసి అక్కడే ఒక ఇండస్ట్రీసే పెట్టేశారు. మన దగ్గర సచివాలయ వ్యవస్థ ఉంది, గ్రామ పోలీసింగ్ ఉంది, ఎక్సైజ్ ఉంది, అందరికీ తెలుసు. లోకల్గా ఎక్కడ సాగవుతుందో కూడా తెలుసు. మొత్తం తెలిసినప్పుడు ఒకేసారి బెటాలియన్ల కొద్దీ పోలీసుల్ని అటు పంపించి మొత్తం ఏకదం కొట్టిపారేయడానికి అవకాశం ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఎందుకంటే వ్యవస్థ అంతా మీ చేతిలో ఉంది. ఎందుకని అలా కోఆర్డినేట్ చేసుకుని చేయలేకపోతున్నారు? సాయి గారు, కోఆర్డినేట్ చేసుకోవటం కొన్ని ఉంటుంది లేదు. కాకపోతే కింద స్థాయిలో కొంతమంది ఇలాంటి పొరపాట్లు చేయడం అనేది అన్ని రంగాల్లో ఉంది. ఇది ఒకటే కాదు, అన్ని రంగాల్లో ప్రభుత్వం అయితేమి, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మరి కొన్ని సూచనలు అయితేమి, కొన్ని ఆర్డర్స్, కొంతమంది తప్పు పట్టిస్తారు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు అయితే ఉంటాయి. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా దీన్ని ఎరాడికేట్ చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి సారించారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, వస్తున్నటువంటి సమాచారాలతో. కాబట్టి కింద స్థాయిలో ఎక్కడైనా ఏమోడైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. నేను అందుకే నేను డేటా వారికి ఇప్పుడు గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులకి చాలా తేడా. 2017 విశాఖపట్నం రేంజ్ లో చూస్తే కేవలం 247 దాడులు జరిగితే, మరి 2018 120 దాడులు. అంటే ఆ విధంగా ఇప్పుడు డే బై డే ఇప్పుడు మేము వచ్చేటప్పటికి మరి అనేకమైనటువంటి 247 దాడులు జరగడమే కాకుండా మరి అనేక మంది దాదాపు మరి 1000 మంది పైన దాదాపు కేసులు పెట్టడం, వాళ్ళని అరెస్టులు చేయడం, లేదా ఇంకా చాలా చాలా. అంటే గతంలో మీరు పోలీసు ఇప్పుడు మాత్రం చాలా సీరియస్ గా ఈ వ్యవహారాన్ని తీసుకుంటుంది ప్రభుత్వం. వాళ్ళని అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం, ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదు. అధికారుల్లో కూడా ఎవరైనా ఖచ్చితంగా ఇలాంటి వాటికి పాల్పడుతూ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. సాయి గారు, ఏ ఒక్కరిని కూడా ఈ విషయంలో ఒక రెప్యుటేషన్ అనేటువంటిది పోతోంది అన్నప్పుడు అనిపించట్లేదా మీకు? ఎందుకు అంటే ఇవాళ మొన్న నల్గొండ పోలీసులు వస్తే కొట్టారు, అక్కడ కొట్టి పంపించారు. మనం ఏం చేయలేకపోతున్నాం. పోలీస్ వ్యవస్థ ఎక్కడెక్కడో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్న పోలీసులు ఇదిగో విశాఖ ఏజెన్సీ నుంచి నడుస్తోంది అనేది స్పష్టంగా చెప్తా ఉన్నారు. అక్కడి నుంచి తూర్పుగోదావరి జిల్లా దాకా పాకున్నది. ఓవరాల్ మొత్తం అటు ఏఓబి దాకా పాకున్నది. అంటే అంత ఎక్కడెక్కడోళ్ళో ప్రెస్ మీట్లు పెట్టి చెప్పేటువంటి స్టేజ్కి వచ్చినప్పుడు మనం ఇంకెంత ఇదివరకు పోని. ఇప్పుడు దారిలో దొంగను పట్టుకోలేకపోయామంటే వాడు దాక్కున్నాడు, లేకపోతే వేరే చోటకి పారిపోయాడు అంటాం మనం. బట్ అక్కడ పంట అనేది పబ్లిక్గా కనబడుతుంది ఆ ఏరియాలో. కానీ మనం ఒకేసారి ఒక కార్యాచరణ కావాలి. ఆ కార్యాచరణ లేకపోవడం, వేలాది మంది పోలీసులు ఒక్కసారి వెళ్తే ఏం చేస్తారని పంటనైతే ఇంటికి పట్టుకుపోలేరు కదా, అక్కడే వదిలిపోతారు. గతంలో అట్లాంటి తగలబెట్టేవాళ్ళు, దాన్ని పండించినటువంటి వాళ్ళని అరెస్టులు చేసేవాళ్ళు, కొంతకాలం కామ్ అయ్యేది. అంత స్థాయి సీరియస్నెస్ ఎందుకు కనిపించట్లేదు? గతంలో కూడా సాయి గారు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ నిర్మూలించడానికి ఒక్కసారిగా దాడులు చేస్తే, గందరగోళం చేస్తే అదొక్కటే సమస్య పరిష్కారం. వాళ్ళకి ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఉపాధి కల్పించాలి. 1970 ఖచ్చితంగా దాని మీద జాయింట్ ఈ రోజు ఎవరిని చెప్తారు ఉపాధిగా తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మన్యం ప్రాంతం వాళ్ళు ఫోర్ ఫ్రంట్ పెట్టి మిగతా వాళ్ళు మీరు అన్నట్టు లిక్విడ్ కూడా క్యానబిస్ కూడా ఇప్పుడు చాలా డేంజరస్ గా తయారైంది. ఈ శానిటైజర్ ముసుగులో దాన్ని రవాణా చేయడం అది ఇంకా ప్రమాదకరంగా తయారైంది. ఎందుకంటే వాల్యూమ్ ఎంత వస్తుందో ఎండ్ ప్రోడక్ట్ మనకు తెలియట్లేదు. ఒక్క నిమిషం రాజశేఖర్ గారిని మాట్లాడియండి, అయ్యాక మీ దగ్గరకు వస్తాను. రఘు గారు ఒక్క సెకండ్. రాజశేఖర్ గారు. మన సాయి గారు, అంటే దాడులు చేయడం లేదా అరెస్టులు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది దాని పాటు. కానీ వాళ్ళ ప్రభుత్వం ఈరోజు వాళ్ళని ముందుగా కొంతగా ఆర్థికంగా బలపరచాల్సిన పరిస్థితుల్లో ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం. ఇప్పుడు మనం ముందుగా పెద్దలు కూడా మాట్లాడినటువంటి మాటల్లో కూడా ఉద్యోగ అవకాశాలు లేకను, ఉపాధి లేకను ఏం చేయలేని పరిస్థితుల్లో బ్రతుకు తెరువు కూడా చేస్తున్నటువంటి కొందరు వ్యాపారంగా, కొందరు విచ్చలవిడిగా
వాళ్ళ వ్యసనాలకు బానిసలయ్యో లేదా డబ్బుకి బానిసలయ్యో కొంతమంది చేస్తున్నటువంటి పరిస్థితులు అది అలా ఉంటే మరికొంతమంది కూడా ఈ ఉపాధి అవకాశాలు లేకుండా, ఉద్యోగాలు లేకుండా, మరొకటి లేకుండా ఇబ్బందుల పరిస్థితుల్లో కొన్ని కొన్ని వ్యవహారాలు చేస్తున్నటువంటి ఏది ఏమైనా ప్రభుత్వం ముందు చర్యలు తీసుకుంటుంటే వాళ్ళని ప్రత్యామ్నాయ పంటల వైపు వాళ్ళని మళ్లించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే మరి ఈ రోజు ప్రభుత్వం నుంచి అన్ని ప్రోత్సాహాలు వాళ్ళకి ఇవ్వటం, లేదా ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెందటం, ఆ ప్రాంతానికి రోడ్లు వసతులు కల్పించి, ఆ ప్రాంతానికి స్కూల్స్, హాస్పిటల్స్, ఇలా ఈ అన్ని వసతులు కల్పించి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎప్పుడైతే చేస్తామో ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా తగ్గేటువంటి అవకాశం పూర్తిగా సార్ ఇప్పుడు మానేసేటువంటి అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయి. అలాగని చెప్పేసి ప్రభుత్వం ఈ రోజు సైలెంట్ గా లేదు. ఒక్క మాట నేను అలాంటి చెప్తాను, చర్యలకు ఒక్కసారి పాల్పడుతున్నటువంటి వాళ్ళ మీద ఒక్క మాట ఖచ్చితంగా చర్యలు ఇక్కడే తీసుకోవడం మనం ఒకదానికి ముడిపెట్టుకున్నప్పుడు ఒక తేడా జరుగుతుందండి. నేను అక్కడ పనిచేశాను, నాకు తెలుసు. అక్కడ నడిచేది ఏంటంటే, ఇప్పుడు ఉపాధి హామీ పథకం ఉందనుకోండి, 100 రూపాయలు, 200, 250 రూపాయలు డబ్బులు ఇస్తే దాన్ని 5గురికి పంచుతారు అక్కడ ఐటీడీ అధికారులు. అప్పుడు ఏమవుతుంది, ఒక్కోళ్ళకి 30 రూపాయలు, 40 రూపాయలు వస్తుంది. అది కూడా నెలలో 10 రోజుల పని. అది ఎప్పుడు వస్తుందో రాదో తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్లో మీరు చెప్పింది కరెక్ట్. కానీ ఆ పక్కనే ఉన్నటువంటి ఏరియాల్లో పొలాలలో 500 రూపాయలు ఇచ్చి పెట్టుకుంటున్నారండి. బట్ వీళ్ళు అక్కడికి వెళ్ళరు. ఒకసారి ఇక్కడ లగ్జరీకి అలవాటు పడితే, అంటే 1000 రూపాయలు చేతికి వస్తుంది ఒక్కొక్క మనిషికి రోజుకి. 1000 రూపాయలు వచ్చేవాళ్ళు రేపు పొద్దున మీరు 1500 రూపాయలు ఇప్పించగలుగుతారు వాళ్ళకి? సాధ్యం కాదు. ఇది నేరం అనేటువంటి ఫీలింగ్ కూడా కల్పించగలగాలి కదా. నేను అనేది వాళ్ళకి మీరు చెయ్యండి, తప్పే లేదు, మంచి పని. మీరు ఇంకా వాళ్ళకి 2000 రూపాయలు రోజుకు సంపాదించే రోజు తెచ్చి పెడితే హ్యాపీ. బట్ ముందు ధ్వంసం అనేటువంటిది ఒక లాండ్ ఆర్డర్ వర్క్ కదా, అది సీరియస్గా మీరు చేయకుండా ఇవన్నీ చేసిన తర్వాత అంటే మీ జీవితంలో సాధ్యం కాదు. ఇప్పటికే మనం ఒక ఆఫ్ఘనిస్తాన్ అంటే ఓపీఎంకి కేంద్రం అన్నట్టు విశాఖ ఏజెన్సీ అంటే దేశవ్యాప్తంగా గంజాయి సప్లై చేసే కేంద్రం అవుతుంది. అలాంటి ఒక పరువు తక్కువ స్టేజ్కి వెళ్ళడం కరెక్ట్ అనుకుంటున్నారా? లేదు సాయి గారు, ఖచ్చితంగా. అంటే నేను అదే చెప్తుంటే వాళ్ళకి ఆ అవకాశాలన్నీ కూడా కల్పిస్తూనే మరొక పక్క దీన్ని ఏ విధంగా నిర్మూలించాలనేటువంటి దాని మీద కూడా ప్రభుత్వం కృషి చేస్తుంది. దాంట్లో రాజీ పడేటువంటి పరిస్థితి లేదు, అవసరం లేదు, అగత్యం లేదు. ఖచ్చితంగా ఉక్కుపాదంతో అణిచివేయడం జరుగుతుంది సార్. ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ వ్యవహారాలన్నీ కూడా ఖచ్చితంగా అరికట్టేటువంటి దానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. అవసరమైతే టెక్నాలజీ కూడా వినియోగిస్తుంది. అన్ని లెవెల్స్ లో ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు. రైట్, రఘు గారు. అంటే ప్రభుత్వం చేస్తుంది అంటున్నారు, కానీ ఈ మధ్యకాలం చేసినవి ఏంటనేది కాంక్రీట్ గా చెప్పలేకపోతున్నారు సార్. ఇది ఎందుకంటే మీరు అన్నట్టు ఇప్పటికే ఆల్రెడీ వైజాగ్ అంటే విశాఖపట్నం అంటే ఒక హబ్ అయిపోయింది సార్ ఈ గాంజాయికి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇంకెప్పుడు చేస్తుందో, నిరుద్యోగం ఇప్పుడు పెట్టమనండి సార్. జగనన్న బీమా ఏదన్నా, జగనన్న బీమా పెట్టి వాళ్ళందరికి ఉపాధి కల్పించి, ఇప్పుడు వాళ్ళకి ఉపాధి ఇచ్చే ప్రాసెస్ లో ఇక్కడ చాలా మంది నిరుద్యోగ యువత అవనివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, లైఫ్ లన్నీ ఎఫెక్ట్ అయ్యి ఒక బానిసత్వానికి గురై ఇబ్బంది పడుతుంది ఈ తరుణంలో. మరి మన అది అంతవరకు సమంజసం అనేది నాకు అర్థం కాలేదు. సో అది మీ విచక్షణకు వదిలేస్తున్నాం అండి. అందులో మీరు చెప్పినట్టు ప్రాసెస్ లిక్విడ్ కెనబిస్, అవును, ఇది ఏంటంటే అయ్యా ఎక్స్పోర్ట్ అడ్డా కూడా ఉంటుందండి. ఎందుకంటే కొన్ని కంట్రీస్ లో కొంత మెరిజువానా ఫర్ మెడికల్ యూజ్ అన్నట్టుగా కొంత ఒక లీగలైజ్ చేసి, అర్జెంటీనా, బ్రెజిల్, బర్ముడా, ఇవన్నీ కూడా కొన్ని కంట్రీస్ లో ఇది. సో ఇది ఎక్స్పోర్ట్ కి ఏం చేస్తున్నారంటే, కొన్ని ఎప్పుడైతే ఇది లీగల్ కాదు మన దేశంలో అంటే, ఇటువంటి ఒక ఏజెన్సీ ప్రాంతాల్లో వాళ్ళని కొంత ఇదిగా చేసుకుని అక్కడ ప్రొడ్యూస్ చేసి ఎక్స్పోర్ట్ గా కూడా ఇది టేకప్ చేస్తున్నట్టుగా కొంత ఇన్ఫర్మేషన్ అలా కూడా వస్తుంది. బట్ దీనిపైన ఖచ్చితంగా ఒక స్ట్రిక్ట్ రెగ్యులేషన్ అయితే ఉండాలండి. బట్ కానీ ఏం చేస్తున్నామంటే అది మరి ఎవరి తప్పిదం అంటే అర్థం కావట్లేదు. పెద్ద పెద్ద సెలబ్రిటీసే ఈ మధ్య ఇన్వాల్వ్ అయ్యారు, మనందరం చూస్తున్నాం. వాళ్ళందరినీ చాలా హైలైట్ చేసి, ఇదిగో 10 గంటలు జరిగింది వాళ్ళతో ఇన్వెస్టిగేషన్, 11 గంటలు జరిగింది, 24 గంటలు జరిగింది అని ఇంత హడావిడి చేసి ఆఖరణ పూర్తిగా క్లీన్ చిట్ ఇచ్చేయడం. అంటే ఇప్పుడు ఈ రోజు కూడా మనం చూస్తున్నాం, ఆద్యన్ కేసులో విడుదల కోసం ప్రభాకర్ అనే ఆయన బయటకు వచ్చి ఇలా వాళ్ళు 25 crores డిమాండ్ చేశారు అని. సో ఇది ఎక్కడ ఉంది అసలు ఈ లూప్ హోల్?
ఇప్పుడు పెద్దలే చెప్పాలి. ఇప్పుడు రెడ్డన్న గారు మాట్లాడుతున్నారు చాలా విషయాలు. బికాజ్ ఇది ఖచ్చితంగా ఒకే ఒక్క చోట మాత్రం కాన్సన్ట్రేట్ చేసి లేదు. దీని బానిసలుగా అయిపోయారు. అయిపోయిన తర్వాత ఎవరి వాళ్ళు వాళ్ళని కాపాడుకోవడానికి, ఒకటి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు కాపాడుకోవడానికి, వాళ్ళ ఇమేజ్ ని కాపాడుకోవడానికి, అండ్ ఇంకొకటి ఏంటంటే ఆర్థిక వనరుగా చూడడానికి, ఈ 3 మెయిన్ పాయింట్స్ గా ఇది ఖచ్చితంగా విచ్చలవిడిగా అయితే స్ప్రెడ్ అవుతోంది. ఈ 3 ఆపడానికి ఎక్కడుంది చెప్పండి? ఈ 3 కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఈ వీటిల్లో ఎవరిది బాధ్యత అంటే, దీన్ని ఏం చేస్తున్నారంటే ఈ 3 రంగాల్ని బతికించుకోవడానికి మొత్తం అందరూ కూడా నీతి తప్పి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది. ఇక్కడ ఒక ఈ పర్టిక్యులర్ డిపార్ట్మెంటే దీనికి అని చెప్పడానికి కూడా లేదు. బట్ ఎటువంటి ఒత్తిడులకి తలగ్గకుండా ముందుకు వెళ్తేనే కొంచెం ఇందులో ఒక స్ట్రిక్ట్ రూల్ అనేది తీసుకొచ్చి దానిని పక్కాగా మనం అమలు చేస్తే తప్ప దీని నుంచి బయటపడే అవకాశం అయితే లేదండి డెఫినెట్లీ. అండ్ డిప్రెషన్ అండ్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అన్ని ఆ వంకతో ఇదేదో తీసుకుంటే కొంత ఆ మత్తులో ఉండడం. ఇప్పుడు కొన్ని పబ్స్ లో మరి మామూలు అలా అయితే దీని కంటిన్యూయేషన్ ఇంకొక షేడ్ ఏంటంటే మద్యపానం కూడా. ఏదైనా ఫైనల్ ఏంటి? మత్తు. అదొక ఇంటాక్సికేటెడ్ మూడ్ లోకి వెళ్ళడమే. సో ఎనీథింగ్ ఈజ్ రాంగ్ మన దృష్టిలో. ఏదైనా సరే ఒకటి అలౌ చేసి ఇంకొకటి అలౌ చేయకపోవడం ఏంటి? అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం చూసాం ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు జిల్లాలో 10 మంది మహిళల పైన ఒక ప్రైవేట్ సంస్థ ఒక క్యాన్సర్ డ్రగ్ ని ప్రయోగించింది. అంటే ఏంటంటే వాళ్ళ పైన టెస్ట్లు చేయడము అని. సో విచ్ ఈస్ ఆల్సో ఎన్ ఇల్లీగల్. సో ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయండి. ఒక దాని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఏది కరెక్ట్, ఏది ఇన్ని విభాగాలు దీనిలో ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు ఎక్కడో ఒక చోట ఒకళ్ళు సిన్సియర్ గా ఉండి కట్ చేద్దామని చూసినా ఇంకొక చోట విచ్చలవిడిగా ముందుకు వెళ్ళిపోతుంది. కాబట్టి దీని అన్నిటికీ బలయ్యేది ఎవరు అంటే ఖచ్చితంగా ఏజెన్సీ ప్రాంత ప్రజలు కొంత. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక ఆర్థిక వనరుగా చూపించి వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు చేసేస్తారు. ఓకే, దీనిపైన నిజంగా కూడా ఇది లీగలా ఇల్లీగలా అన్న అవగాహన కూడా వాళ్ళకి ఉండకపోవచ్చు. సో ఇవన్నీ సో మెనీ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అండి. ఎందుకంటే మనం చాలా కాలంగా మనం మాట్లాడుకుంటున్నాం, ఇంకా ఇది హైఫైగా ఎలిట్ సర్కిల్లో ఇంకా ప్రబలంగా పెరిగిపోతోంది అనడానికి మన కారణం ఏంటో ఖచ్చితంగా దీనిలో అన్ని డిపార్ట్మెంట్స్ అయితే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రైట్. రెడ్డన్ గారు, ఇప్పుడు ముఖ్యంగా అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని ఎవ్వరూ ప్రస్తావించడం నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ ఈ పార్టీలో ఉంటారు, రేపు ఇంకొక పార్టీలో పోతారు. కానీ ప్రభుత్వాలు ఏ పార్టీ అయినా, ఏ పార్టీ పవర్లో ఉన్నా కొన్ని సామాజికమైనటువంటి బాధ్యతలపైన తప్పించుకోవడానికి వీలు కాకూడదు కూడా. ఆ విధంగా జరిగితే సమాజం నాశనం అయిపోతుంది, సమాజానికే తీరని లోటు నష్టం ఏర్పడుతుంది. ముఖ్యంగా మనం ఈ నార్కోటిక్ వ్యవహారానికి వస్తే ఫస్ట్ బాధ్యతగా తల్లిదండ్రులను తీసుకోవాలి. ఎందుకంటే ఏదో బాగా ఇద్దరూ సంపాదించాలి అనేటువంటి యావలో మా వాడికి మంచి మోటార్ సైకిల్ ఇవ్వాలి, మంచి కారు ఇవ్వాలి, మంచి ఎయిర్ కండిషన్ స్కూల్లో చదివించాలనేటువంటి భావనతో ఇద్దరు రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి, వాడేదో మామూలు షర్ట్ వేసుకున్నా వీడికి బ్రాండెడ్ షర్ట్ వేసి వాడికి ఏదో కష్టపడి చదివించాలనే బాధ్యతతో పోతున్నారు తప్ప, అయ్యా మనం ఎక్కడ చేర్చాము, ఆ స్కూల్ ఎటువంటిది, ఆ స్కూల్లో ఎక్కడైనా మారల్స్ ఎథిక్స్ని గురించి చెబుతున్నారా, వాళ్ళకి ఆ స్కూల్లో ఆడుకోవడానికి, ముఖ్యంగా ఆడుకోవడానికి ఏదైనా గ్రౌండ్ ఉందా? ఎందుకంటే పిల్లల్లో ఈ మధ్యకాలంలో ఈ కోవిడ్ సందర్భంగా ఇళ్లల్లో ఉండి ఫ్రస్ట్రేషన్ వచ్చి మేడపై నుంచి దూకిన సందర్భాలు కూడా ఉన్నాయి. 1-2 సందర్భాల్లో 12 మెట్లు ఎక్కి ఒక అబ్బాయి దూకాడు, అది నాకు తెలుసు. అంటే ఆటలకు కట్టడి చేస్తే ఇటువంటి నార్కోటిక్ డ్రగ్ వైపు మళ్ళటానికి కొంతవరకు ఆస్కారం ఉంది. సో అది స్కూళ్ళల్లో జరగటంలా. స్కూళ్ళల్లో ఎంతసేపు 99, 98, 88 అనే చెప్తున్నారు తప్ప, అయ్యా వాళ్ళకి మారల్స్ గురించి, ఎథిక్స్ని గురించి, ఈ చెడ్డ అభిప్రాయాలు తొలగించేదానికి, అదేవిధంగా ఈ నార్కోటిక్స్ పైన ఒక పాఠ్యాంశంగా చేసి దాన్ని వాళ్ళ మైండ్లో చొచ్చుకొని పోయేటట్టు చేయాలి. అది జరగటం లేదు. ఇంకపోతే నిరుద్యోగం ఒక పెద్ద సమస్య. దాంతో పాటుగా మనం ఇంకోటి చూసుకోవాలి. ఈ యువతకి దీనికి బానిసలు అవుతున్నారంటే దీనికి అనేక కారణాలు ఉన్నాయి. సో యువత బానిసలు కావడానికి ఏమిటంటే, ఒకటి దాని గురించి అవగాహన లేకపోవడం మెయిన్గా.
తర్వాత స్కూళ్ళల్లో కాలేజీల్లో తల్లిదండ్రుల దగ్గర పర్యవేక్షణ లేకుండా పోవటం. ఐ హ్యావ్ సీన్ ఒక లైవ్ ప్రాక్టికల్గా చూశాను. ఒక స్కూల్లో దాదాపు 3 బెంచీల వాళ్ళు వెనక బెంచ్లో కూర్చొని ఎప్పుడు పడుకుంటూనే ఉంటారు. ఆ స్కూల్లో ఉండే ఆ స్కూల్లోనూ కాలేజీలో ఉండే టీచర్స్కి బాధ్యత లేదా? అంటే ఏదో చెప్పాలి 99, 88 అని చెప్పాలి తప్ప, అరే వాడు ఏం చేస్తుంది దగ్గరికి పిలిచి ఏంట్రా ఇట్లున్నావు, ఏమైంది నాన్న, నీకేంట్రా ఆరోగ్యం బాగాలేదా, ఎందుకు ప్రతిరోజు అక్కడ పోయి పడుకుంటున్నావు, నువ్వు చెప్తూ ఉంటే వినటం లేదు అనేటువంటి అటాచ్మెంట్ లేదు. ఎంతసేపు ఎవడికి మార్కులు వచ్చాయా, ఎన్ని మార్కులు ఇచ్చాయా అనేది ఉంది. ఆ అటాచ్మెంట్ ఉండి వాడి నిజంగానే నార్కోటిక్స్కి బానిసలయ్యారా ఏమిటని తెలుసుకునేటువంటి అవకాశం వాళ్ళకు ఉంటుంది. అది జరగటం లేదు. తల్లిదండ్రులు అయితే వాడు ఇద్దరు ఉద్యోగానికి పోతాడు, వీడు వస్తాడు లాకేసుకొని పక్కింటోడు ఎదురుంటోడు. ఎందుకంటే వాడు ఆటల్లో ఇప్పుడు 5 గంటలకు స్కూల్ వదిలితే 1 గంట ఆడేసి వస్తే వాడు కాళ్ళు చేతులు మొహం కట్టుకొని అంత తిని హోంవర్క్ చేసుకునేటప్పటికి నిద్ర తూలుకొని వస్తుంది, పడుకుంటాడు. అది జరగటం లేదు స్కూళ్ళల్లో. సో ముఖ్యంగా అది లేదు. ఎందుకంటే అది ఉంటే స్పోర్టివ్నెస్ పెరుగుతుంది. సో అది జరగటంలా. ఇది స్పోర్టివ్నెస్ లేకపోవడం వల్ల చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని నిరుపయోగంగా తయారైన సందర్భాలు ఉన్నాయి. అది జరపాలి కాలేజీల్లో, స్కూళ్ళల్లో. అది ఒక పాఠ్యాంశంగా పెట్టాలి. తల్లిదండ్రులు ఈ విధంగా బాధ్యత తీసుకోవాలి. ఇంకా సామాజిక బాధ్యత. సో ఇప్పుడు నా పిల్లవాడే దీనికి బానిసయ్యాడు, వాడిని అడుగుతాను, చెప్తే బాబుచ్చో బుచ్చో ఇంకో చెప్పి వాడిని పెట్టి నాన్న ఎవరితో వాడు చెప్తాడు లిస్టు 25 మంది పేర్లు చెప్తారు. అప్పుడు నేనేం చేయాలి? నా బాధ్యతగా ముందు ఆ తల్లిదండ్రులను సమావేశపరిచి, అయ్యా మన పిల్లలు ఈ విధంగా ఇదవుతున్నారు, మనం ఏం స్టెప్ తీసుకోవాలి, ఏ విధంగా ఉండాలనేటువంటి డిస్కస్ చేసి వాళ్ళందరితో భాగస్వామ్యమయ్యి వాళ్ళని ఏ విధంగా ఎరాడికేట్ చేయాలి, దీనిలో వాళ్ళ మైండ్లో నుంచి ఏ విధంగా తుంచివేయాలి, దీనికి ఎవరిని సలహా తీసుకోవాలనేది ఒకటి. ముఖ్యంగా అది జరగడంలో అమ్మో మావాడికి తెలిసింది వాళ్ళు ఎక్కడన్నా చావనీలేని నేను గుట్టు చప్పుడు కాకుండా నా వరకు చేసుకుంటున్నారు. సామాజిక బాధ్యత కూడా ఆ విధంగా ఉంది. ఇంకొక విధంగా స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఈ అటెండర్లు వాళ్ళకి జీతాలు తక్కువ, వాళ్ళే ముఖ్యంగా దీన్ని ట్రాన్స్పోర్టర్గా వ్యవహరిస్తున్నారు. నాకు తెలిసిన సమాచారం వరకు స్కూళ్ళ ఎదురుగా బంకులు ఉంటున్నాయండి. ఆ బంకులకి పోయే వాళ్ళు టీలు తీసుకెళ్ళడానికి, దానికి తీసుకెళ్ళడానికి ఒక వాచ్మెన్ లాంటి ఎవరినో పెట్టుకుంటారు, అసిస్టెంట్ అటెండర్. వాడి ద్వారా ఈ రవాణా చాలా వరకు పిల్లలకు జరుగుతుంది. వాళ్ళ దగ్గర ఖాతాలు కూడా తెచ్చారంటే, కాలేజ్ అవుట్స్కట్స్ కాలేజీలో వాళ్ళ దగ్గర ఖాతాలు తెరిచిన సందర్భాలు ఉన్నాయి. సో అక్కడ కూడా కాలేజీల్లో, స్కూళ్ళల్లో ఈ విధంగా జరుగుతుందంటే ఎవరు ప్రభుత్వ బాధ్యత వహిస్తారా? లేదు. స్కూల్ యాజమాన్యం దానిపైన, కాలేజ్ యాజమాన్యం వాళ్ళు ఒక రకంగా బాధ్యతగా తీసుకొని, ఏమిటి వాళ్ళకి తెలియకుండా ఏమీ పోదండి ఎవ్వరికి కూడా, ఆ విధంగా బాధ్యత వహించాల్సినటువంటి కాలేజీలు, స్కూళ్ళల్లో జరగాలి. అదే జరగటంలా. ఇకపోతే ప్రభుత్వాల సంగతి తెలిసిందే. ఎందుకంటే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా దీన్ని ఒక యుద్ధంగా, అంటే ఇప్పుడు చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే ఎందుకు చూడండి, వాళ్ళకి పొగరుబట్టి ఆత్మహత్య చేసుకుంటారా? ఇప్పుడు నాకు తెలిసిన ఒక వ్యవహారమే, ఒక అమ్మాయికి పెళ్లి చేశాడు, 5 లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది, మంచి పంట వేశారు, ఆ పంట చేతి నుంచి రాలేదు, గిట్టుబాటు ధర లేదు, ఏం చేస్తాడు? 5 రూపాయలు వడ్డీకి తెచ్చి కట్టుకోవాలి, లేదంటే పొలం అమ్మాలి. ఇది కాదంటే ఏదో విషయం తాగి చావాలి. దట్ ఈజ్ హ్యాపెనింగ్. వాళ్ళకి గిట్టుబాటు ధర, మంచి ఇదొచ్చేటట్టు కొంచెమైనా సహకారం ఉండి వాడు బ్రతకగలుగుతాడు, ఇవాళ కాకపోయినా రేపు సంవత్సరం అప్పు తీర్చుకుంటాడు అనేటువంటి భరోసా కల్పించాలి. ఇవన్నిటికంటే ముఖ్యంగా ముందు దీనిపైన ఉన్న అపోహలను తొలగించాలి. చాలామంది నార్కోటిక్ డ్రగ్లో నెట్లోకి పోయి చదువుకున్న వెధవులు ఉన్నారు. ఇట్ ఈజ్ ఎ సెక్షువల్ స్టిమ్యులెంట్ యూత్లో. ఇది నేను ఇంటర్వ్యూడ్ అబౌట్ 20-25 పీపుల్. వాళ్ళల్లో ఒకటి క్రికెట్ ఆడుతూ ఉంటే ఒకడు గ్రౌండ్లో బాగా కొడతాడు, అన్న ఏమన్నా కొడుతున్నావు, భలే కొడుతున్నావు అన్న షాట్లు, నీకు ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది, అమ్మో చెప్పనరా. మళ్ళీ ఒక వారం 15 రోజులు వెంట పడితే నువ్వు 2000 రూపాయలు తెచ్చుకోరా, నేను తీసుకెళ్తానని ఒక పబ్బు తీసుకెళ్ళి, హుక్కా సెంటర్కి తీసుకెళ్ళి వాడిని గంజాయి తాగిస్తాడు. అన్నా భలే ఉందన్నా, ఇది తాగి కొడితే సిక్సర్లేరా అని అంటాడు. సో ఆ విధంగా వాడిని అడిక్ట్ చేశారు. సో ఈ విధంగా అపోహలు. ఇంకొకటి ఏమంటే, ఇఫ్ యు టేక్ ఎనీ డ్రగ్ విచ్ ఈస్ స్టిమ్యులెంట్, విచ్ ఈస్ డెఫినెట్లీ ఏ సెక్షువల్ స్టిమ్యులెంట్, యూత్లో ఇది ఒక పెద్ద, అంటే దాని గురించి ఏ డోసేజ్లో తీసుకోవాలా, ఎంత మాత్రంలో తీసుకుంటే, ఎనీథింగ్ ఇఫ్ యూ టేక్ ఇట్ వెరీ లిటిల్, ఇట్ విల్ హ్యావ్
మెడికల్ వాల్యూస్ ఉంటాయి, మెడికల్గా అది పనిచేస్తుంది. సో దానికి మొదలు పెట్టుకొని ఈ అపోహలతో తీసుకొని తమ జీవితాలు నాశనం చేసుకుంటారు. ఇటువంటి అపోహలకు పోకుండా చేయాల్సినటువంటి బాధ్యత స్కూళ్ళది, కాలేజీలది. ఎరాడికేట్ చేయాలంటే ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్. ఆ విధంగా చేయటం లేదు. ముఖ్యంగా మనము స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఆ విధంగా ఇదైపోయినాయి. తల్లిదండ్రుల బాధ్యత లేకుండా పోయింది. ప్రభుత్వాలు అయితే మనం ఎయిడ్స్ గురించి ఎంత చక్కగా ఎక్కడో 2వ స్థానంలో ఉన్నదాన్ని 20వ స్థానంలోకి తీసుకెళ్ళాం. దానికి కారణం ఏమంటే ప్రభుత్వాలు అదొక యుద్ధంగా ప్రకటించి దానిపైన అవగాహన కల్పించాయి. ప్రతి కుటుంబంలోనూ ఈ అవగాహన అంటే ఏమిటి, అంటే ఏ విధంగా ఉంటుంది, ప్రతి కుటుంబంలో దీని గురించి డిస్కస్ చేయాలి. చేసి ప్రతి ఒక్కళ్ళు అంటే చదువుకున్నోళ్ళు కానీ చదువుకోకపోయిన వాళ్ళకు కూడా దీని గురించిన అపోహలను తొలగించాలి. దీని గురించి తీసుకుంటే ఏ విధంగా జీవితం నాశనం అవుతుందో చెప్పగలగాలి. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు చేయగలిగితే, సపోజ్ నువ్వు పండించావు అనుకో, నేను తీసుకోకపోతే ఏం చేయగలుగుతావు? కాబట్టి అక్కడ ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయి. ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళని, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. ఆ విధంగా చేయాలి. ఈ విధంగా చేయగలిగితే డెఫినెట్గా ఇక ఈ ఎరాడికేషన్ అనేది 80% జరుగుతుంది. అంటే మీరు మహారాష్ట్రాల్లో చేస్తే ఈ బయట నుంచి రాదా అంటే డెఫినెట్గా వస్తుంది. ఇఫ్ దేర్ ఈజ్ ఎ డిమాండ్ ఉంటే డెఫినెట్గా ఉంటుంది. మీకు డిమాండ్ లేకపోతే ఎవరు ఏం చేస్తారండి? ఆ విధంగానే ఇప్పుడు మనం డిమాండ్ ఉంది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున సాగు జరుగుతూ ఉంది. ఇంకోటి మీరు విషయం ఏంటంటే, నాకు తెలిసిన వ్యవహారం, ఓ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అగ్రికల్చర్ డెమాన్స్ట్రేటరు బ్యాంకు అగ్రికల్చర్లో లోన్ ఇచ్చి ఆయన ఇద్దరూ కలిసిపోయి ఈ సాగు అంటే బంతిపూల చెట్లలో ఇది వేశారు. ఆయనకి తెలుసు క్రాప్ లోన్ కావాలి, ఇచ్చినాడు. సో క్రాప్ లోన్ ఇచ్చి ఆ గంజాయిని పండించగలిగారు. పండిస్తే క్రాప్ లోన్ వచ్చింది. సో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి తెలియదా ఇది తప్పని? లేదు. ఈ బ్యాంక్స్ ఎవరైతే లోన్ ఇచ్చారో వాళ్ళకి తెలియదా ఇది తప్పని? తెలుసు, కానీ చెప్పరు. సో సమన్వయ లోపము. పోలీసులకు చేరవేయాలంటే డెఫినెట్గా ఆ ఊర్లో ఉన్న పెద్దవాళ్ళు కానీ, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళకందరికీ తెలుసు. కానీ చెప్తే మాకెందుకురా గొడవ అనేటువంటి, వాళ్ళతో గొడవ వస్తుంది, వాడు ముందే రౌడీ వెధవ, వాని వెనకాల 10 మంది తిరుగుతూ ఉంటారు, ఈ భయాలు ఉన్నాయి కాబట్టి బయటకు చెప్పరు. పోలీసు వారికి చెప్పరు. చాలా సందర్భాల్లో పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ వచ్చేది 2%, 3%. అందరూ అనుకుంటారు అయితే ఆ గ్రామంలో ఉండే పెద్దలకి, ఆ చుట్టుపక్కల పొలాలు ఉండే వాళ్ళకి డెఫినెట్గా తెలుస్తుంది. ఎందుకంటే ఆ గట్టు మీద నుంచే పోవాలి కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మెలకువలు సాధించాలి. వాళ్ళే ఇన్ఫార్మెంట్గా ఉండాలి. అరే ఇది తప్పన్నా అని మనకు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాదు, వాళ్ళు అక్కడుండే వాళ్ళకి అన్నా ఇది తప్పన్నా, ఇది సాగు చేయొద్దన్నా, మనలాంటి కుటుంబాలు నాశనం అయిపోతాయన్నా అని చెప్పగలిగే స్థాయికి మనం తీసుకెళ్ళాలి. అది జరగటంలో వాళ్ళే ఇన్ఫర్మేషన్. అదేవిధంగా దెర్ ఈజ్ నో కోఆర్డినేషన్ బిట్వీన్ ఆల్ ది డిపార్ట్మెంట్. ఐటీడీఏ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలుస్తుంది. రూరల్ ఏజెన్సీలో ఉండేటువంటి చాలామంది ఉద్యోగులు ఉంటారు, వాళ్ళకు తెలుస్తుంది. అంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ను ఎవరితో షేర్ చేసుకోవడం లేదు. ఇది జరిగితే డెఫినెట్గా కొంతవరకు ఎరాడికేట్ చేయగలుగుతాము. అదేవిధంగా ప్రత్యామ్నాయంగా ఏదన్నా మంచి లాభసాటి అయిన పంటను ఏ విధంగా పండించాలి అనే దానిపైన దృష్టి ప్రభుత్వాలు పెట్టాల్సిన అవసరం ఉంది. అది జరగటం లేదు. ఇక పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మీరు దీనికి ప్రత్యేకమైన ఒక సెల్ ఏమైనా ఏడ్చిందా? జిల్లాకు ఒక సెల్ పెట్టండి, వాళ్లకు నిధులు కేటాయించండి. ముఖ్యంగా మీకు నార్కోటిక్స్లో అంత ఈజీ కాదండి. ఎవరన్నా రైవలరీ ఉంటే చెప్పడం కానీ, ఎందుకంటే లాభసాటి వ్యవహారం. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఈడీ కానీ, లేకపోతే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కానీ, డిఆర్ఐ కానీ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళకి కానీ, అందరూ భూమి మీద నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళల్లో కొంతవరకు అవినీతి పరులు ఉండొచ్చు, కొంతవరకు ఇటువంటి వాళ్ళకి చేయూతనిచ్చే వాళ్ళు ఉంటారు. అంత మాత్రం చేత వాళ్ళు ఏమీ చేయలేరని కాదు. డెఫినెట్గా వాళ్ళల్లో చాలా మంచి వాళ్ళు, గొప్పవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎరాడికేట్ చేయడానికి డెఫినెట్గా ఈ ప్రయత్నాలు చేస్తుంటారు కూడా. కాబట్టి ముఖ్యంగా డిపార్ట్మెంట్ల వాళ్ళకి వెలుసుబాటు కల్పించండి. వాళ్ళకి వెలుసుబాటు కల్పించి సలహాలు, సహకారం అందించి వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంటు. తర్వాత చాలా సందర్భాల్లో మీకు తెలుసునో తెలుదో, మీకు నేపాల్ బార్డర్లో చాలామంది మన వాళ్ళు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ నార్కోటిక్ ట్రాన్స్పోర్టేషన్ అప్పుడు చాలామంది పోలీస్ ఆఫీసర్లని చంపేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకే నార్కోటిక్ యాక్ట్లో సపరేట్గా ఇన్వెస్టిగేషన్ ఒకటి పెట్టారు.
కాబట్టి ఇవన్నీ చేయగలిగితే డెఫినెట్గా మనం కొంతవరకు నార్కోటిక్స్ అదే ఈ గంజాయి సాగుని ఎరాడికేట్ చేయగలం. మనం తీసుకుంటాం మన మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో, మనం Right. కొంతవరకు బీహార్లో ఓపియం పండిస్తారండి. ఆ ఓపియం పండించేటప్పుడు సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారు, వాళ్ళకు సాగుకు సంబంధించినవన్నీ రిజిస్టర్ చేసి వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు. అయితే ఇక్కడ అవినీతి ఉంది. మనకి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మనకు 2 దగ్గర న్యూముచ్చిలో, గాజీపూర్లో ఫ్యాక్టరీస్ ఉన్నాయండి, ఓపియం ఫ్యాక్టరీస్. మనమేం తక్కువ కాదు, 15-20 దేశాలకు మనము ఈ ఓపియంని సరఫరా చేస్తాం మెడికల్గా. అంటే తాగి నాశనం అయిపోవడానికి కాదు, మెడికల్గా మనం చాలా డ్రగ్స్లో నార్కోటిక్స్ వేస్తారు. దగ్గు మందులు అన్నింటిలో కూడా నార్కోటిక్ ఇదే ఉంటుంది. ఆ విధంగా మనం తీసుకోగలిగితే ఇప్పుడు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓపియం పండిస్తారు. పండించినప్పుడు వాడికి గిట్టుబాటు ధర రాకపోతే ఏం చేస్తారు, గవర్నమెంట్ 10,000 రూపాయలు కిలోకి వాళ్ళు తీసుకుంటారు. బయట అమ్మితే ₹1,00,000 కిలో వస్తుంది. ఏం చేస్తాడు, సార్ 50 కేజీలు రావాల్సింది రాలేదు, పురుగు వచ్చింది, పంట నష్టం జరిగింది, అందువల్ల మనం ఏం చేయలేదు, అది వచ్చింది 30 కేజీలు అంటాడు. 20 కేజీలు బజార్లో అమ్ముకుంటే 20 లక్షలు వస్తాయి. ఆ విధంగా కూడా అంటే ప్రభుత్వ ఫ్యాక్టరీకి వెళ్లాల్సింది కూడా పక్కదారి పడుతుంది, దానివల్ల లాభాలు. ఆ విధంగా కూడా నార్కోటిక్ డ్రగ్స్ ప్రబల్లోకి వస్తుంది. సో కాబట్టి డెఫినెట్గా అన్ని విధాలైనటువంటి చర్యలు తీసుకోగలిగితే డెఫినెట్గా దీన్ని కొంతవరకు ఎరాడికేట్ చేయవచ్చు. దాన్ని యూత్ని దీంట్లో ప్రలోభ పెట్టే వ్యవహారాలు పక్కకు పెట్టి, అయ్యా మనం దీన్ని తాగితే చెడిపోతామనేటువంటి ఎడ్యుకేట్ చేయగలగాలి. దట్ ఈస్ ది మెయిన్ పాయింట్. వాళ్ళకు ఉపాధి కల్పించండి, ఒక రకంగా వాళ్ళని స్కూళ్ళల్లో కొంచెం బిజీగా ఉంచండి, తల్లిదండ్రుల పర్యవేక్షణ పెట్టండి, స్కూళ్ళల్లో దాని గురించి ఒక పాఠ్యాంశంగా పెట్టండి, దానిపైన డిబేట్స్ పెట్టండి, మార్కులు ఇవ్వండి. ఈ విధంగా చేయగలిగితే కొంతవరకు దీన్ని మనం ఎరాడికేట్ చేయగలం. రైట్. పాపారావు గారు. రెడ్డన్న గారు ప్రధానంగా ఈరోజు ఇందాక ఈ రౌండ్ లో డిమాండ్ సైడ్ చెప్పారు. అంటే కొనకుండా, దానిని తీసుకోకుండా, ఈ డ్రగ్స్ తీసుకోకుండా కొనకుండా ఉండటానికి ఇవ్వాల్సిన ఎడ్యుకేషన్ గురించి ఎక్కువ చెప్పారు. ఫస్ట్ ఆయన మొదటి చెప్పిన దానిలో రైతుల సమస్యలు, సప్లై సైడ్ సమస్యలు, ఎందుకు సప్లై చేస్తున్నారు, ఎందుకు ఉత్పత్తి చేస్తున్నారు, దీని అనేది చెప్పారు. ప్రధానంగా 2 సైడ్ల ఫోకస్ అవసరం దీనిలో. ఒకటి సప్లై సైడు, అక్కడ రైతాంగానికి జీవనోపాధి కల్పించాలి. రెండో పక్కన నిరుద్యోగ సమస్య లాంటి సమస్యల్ని బేసిక్ గా సాల్వ్ చేయాలి. అంటే అప్పుడేమవుతుందంటే రవాణా చేయడానికి కానీ, ఇతరత్ర దీనిలో ఇన్వాల్వ్ అవడానికి కానీ యూత్ కి ఇన్సెంటివ్ ఉండదు. దీన్ని పండించాల్సినటువంటి రిస్క్ తీసుకుని తలనొప్పి పెట్టుకోవాల్సిన ఇది రైతులకు ఉండదు. కాబట్టి సప్లై సైడ్ మెయిన్ గా కంట్రోల్ చేస్తానే డిమాండ్ సైడ్ ఇందాక చెప్పినట్టుగా పాఠ్య పుస్తకాల్లో కానీ ఇక్కడ కానీ జనరల్ గా ఇందాకే చెప్పారు, మా రెడ్డప్ప గారు చెప్పారు. దానిలో ఏంటంటే ఇప్పుడు చాలా చోట్ల హై సర్కిల్స్ లో దీన్ని కిక్ అనేది, ఒక కిక్ అనే మాట మనం కిక్ ఇస్తుంది అనేది ఒకటి. దాంతో పాటు ఏంటంటే హై అనే మాట ఉంది. ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఒక హై వస్తుంది. ఎందుకంటే సడన్ గా డొపమైన్, విపరీతంగా డొపమైన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్, అందరికి తెలిసింది, చాలా మంది డాక్టర్లకు కానీ పెద్దలకు కూడా తెలిసింది. సడన్ గా రిలీజ్ అవడం వల్ల అది మన సెన్స్ ఆర్గాన్స్ అన్ని బాగా ఎక్కువ అలర్ట్ అవుతాయి. దాంతో ఏంటంటే విపరీతమైన అలర్ట్నెస్, ప్రెజెన్స్, ఇవన్నీ ఇందా చెప్పిన బాగా ఆడుతున్నాం, ఎలా ఆడుతున్నాం అంటే చెప్పినట్టుగా విపరీతమైన ప్రెజెన్స్ వల్ల కొంతకాలం పాటు బాగుంటుంది. అంటే మొత్తం మీరు బ్రెయిన్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. కానీ కొంతకాలం పోయిన తర్వాత మొదలు పెట్టడం తేలిక డ్రగ్స్. కాన్షియస్నెస్ ఎక్స్పాన్షన్ అని అప్పట్లో హిప్పీల కల్చర్ వచ్చింది 60s లో. దానిలో కాన్షియస్నెస్ ఎక్స్పాన్షన్ అంటే మా మీద చైతన్యాన్ని విస్తరించి, అంటే పెద్ద హై లెవెల్లో ఉంటుంది కాన్షియస్నెస్ ఎక్స్పాన్షన్ అనేది. దాన్ని అదొక స్టేట్ ఆఫ్ మైండ్, దానిలోకి వెళ్ళాలనే దానికోసం డ్రగ్స్ తీసుకుని చాలా చేశారు. రైటర్స్ తీసుకుంటారనేది చాలా మంది అప్పట్లో, తర్వాత కూడా వస్తుంది అది. రైటర్స్ కొంతమంది కవులు, రచయితలు దీన్ని హై కిక్ కోసం తీసుకుంటే దానిలో ఆ స్టేజ్ లో వాళ్ళు రాసేది వేరేగా ఉంటుంది. ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి దీనిలో చెప్పి. కానీ ఇది మొదలు పెట్టడం చాలా తేలిక. మొదలు పెట్టడంలో చాలా ఏముంటుందంటే దానిలో ఒక అంటే విపరీతమైన ఆసక్తిను, ఆకర్షణ ఉంటాయి. మొదలు పెడితే ఏదో అయిపోతాం, నలుగురు చేసే పని చేయాలనేది పీర్ ప్రెషర్ అంటాం. గ్రూపుల్లో ఏంటంటే యంగ్స్టర్స్ ఒకళ్ళని చూసి ఒకళ్ళు చేసేది, ఇవన్నీ ఒకళ్ళు. కానీ మొదలు పెట్టడం తేలిక కదా ఆపటం. దానికి ఏంటంటే ఫిజియాలజీ కూడా చెప్పాలి పిల్లలకి. ఫిజియాలజీ స్టూడెంట్స్ కి క్లాస్ రూమ్ లో మీరు తీసుకుంటే ఈ హై వస్తుంది, ఇది వచ్చిన తర్వాత మీరు ఆపాలనుకున్నప్పుడు, లేకపోతే ఈ మందు ఇంకా పెంచకపోతే డోసులు, ఈ డ్రగ్ ఇంకా డోస్ పెంచకపోతే తర్వాత వచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి. ఒకటి యాంగ్జైటీ, తర్వాత సడన్ గా ఫియర్ బౌట్స్, అకస్మాత్తుగా ఫియర్ వస్తుంది లోపల, వెన్నులో చలిలాగా భయం, కారణం లేకుండా.
అలాగే డిప్రెషన్ వస్తుంది. పెరనాయా అంటే ఈ సస్పీషియస్ మైండ్ లాగా, అంటే రియాలిటీకి దూరంగా పోయి మైండ్ అంతా కొలాప్స్ అయిపోతుంది. ఒక రకంగా ఏంటంటే ఒక రకంగా విపరీతంగా హైలోకి వెళ్ళిపోతే మళ్ళీ హై మెయింటైన్ చేయలేక అది ధనామట పడిపోయి అసలు మామూలుగా భ్రమల కాకుండా ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోద్ది. పాత అదే కదా, అది బ్లాక్అవుట్ అంటాం కదా, కరెంట్ పోయినట్టే భూమి మీద. ఇంట్లో కరెంట్ పోయినట్టే, అంత చీకటి, బ్రెయిన్ అంతా ఆందోళన, భయం, విపరీతమైనట్టు గందరగోళం. అదే మనం చూస్తాం కదా, ఈ కళ్ళులో కలుపుతారు, డొపమైన్ కలుపుతారు కళ్ళులో. అది ఒక రకమైన ఇది, కానీ డొపమైన్ అది యాంగ్జైటీకి వాడే మందు. ఆ డొపమైన్ కలిపితే కళ్ళు తాగిన వాళ్ళు, డొపమైన్ కళ్ళు తాగిన వాళ్ళు తర్వాత దాన్ని విత్డ్రా చేస్తే పిచ్చి చేష్టలన్నీ టీవీలో చూపిస్తున్నారు కదా, వాళ్ళు ఎన్ని పిచ్చి చేష్టలు చేస్తారు, ఆల్మోస్ట్ ఏమైపోతున్నారని. అట్లాంటి భయంకరమైన స్టేజెస్ ఉంటాయి అనేది వాళ్ళకి ఎడ్యుకేషన్ ద్వారా కాలేజీల్లో ఈ ప్రాసెస్ అనేది జరగాలి. కాలేజీల్లో ఆఖరికి అవసరమైతే హై స్కూల్ లెవెల్ నుంచి కూడా ఇది కూడా ఒక ఎడ్యుకేషన్. తీసుకున్నంతసేపు మొదలు పెట్టడం బాగుంటది, కానీ ఆ తర్వాత దీనికి ఎలా ఉంటది అనేది పూర్తిగా ఒక దృశ్యమాలిక అనేది విద్యార్థులకు చిన్నప్పుడే భయపడేటట్లు పరిచయం చేయాలి. అదొక పరిచయం కావాలి, అదొక ముఖ్యమైన విషయం. దాన్ని చేస్తా, అది తర్వాత దీనికి సబ్స్టిట్యూట్స్ కూడా చూపించాలి. మీకు ఇంత సంతోషం కాకుండా మీకు ఇదే కిక్కు హై ఎక్కడి నుంచి వస్తుంది, ఫిజికల్ ఎక్సర్సైజ్ లో కూడా ఇది వస్తుంది. మీకు గమనిస్తే కనుక ఫిజికల్ ఎక్సర్సైజ్ గురించి కూడా సైన్స్ చెప్పేది క్లియర్ గా ఏంటంటే, డొపమైన్ రిలీజ్ అవుతుంది, సెరటోనిన్ న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ అవుతాయి, బాడీలో ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. ఎండార్ఫిన్స్ అనేవి మనల్ని సంతోషంగా ఉంచుతాయి. మన మనసులో ఎక్కువ సంతోషం కలిగే స్టేజ్ ఏంటంటే ఎండార్ఫిన్స్ రిలీజ్ అయితే అది మనల్ని హ్యాపీగా ఉంచుతుంది. ఈ ఎండార్ఫిన్స్ ఎక్సర్సైజ్ లో రిలీజ్ అవుతాయి. కాబట్టి స్పోర్ట్స్ అనేవి ఎంకరేజ్ చేయాలి. ఈరోజు కాలేజ్ బిల్డింగ్లు ఎలా ఉంటున్నాయి, చిన్న బిల్డింగ్, ప్లే గ్రౌండ్ ఉండదు, అట్లాంటివి పెడుతున్నారు. ఇది కూడా పరోక్షంగా ఒక కారణం. స్పోర్ట్స్ ఉంటే కనుక ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యే వాళ్ళకు ఒక సంతోషకరమైన అవుట్లెట్ ఉంటే కనుక, ఫిజికల్ అవుట్లెట్, దానికి మానసికమైన సంతృప్తినిచ్చే మార్గం ఉంటే దీనిలోకి తక్కువ పోతారు. కాబట్టి ఏంటంటే ప్లే గ్రౌండ్ లేని స్కూళ్ళు కూడా ఒక పెద్ద కారణం. కనపడవు ఇవన్నీ పైకి. ప్లే గ్రౌండ్ ఉండాలి, పిల్లలు ఆడుకోవాలి. ఈ రోజు పెట్టి కోళ్ళలాగా చేశారు వాళ్ళని, అది కూడా ఒక ప్రధాన కారణం. వాళ్ళ మానసిక, నేను చూసా ఒక సందర్భం నాకు తెలుసు. ఇక ఏంటంటే అతను అమెరికా వెళ్ళాడు, పెద్ద ఎత్తున పనిచేశాడు, కానీ డ్రగ్ అడిక్ట్ అయిపోయి ఆఖరి పేరెంట్స్ ఇంటికి తీసుకొచ్చే పరిస్థితి చౌబతుకులు. ఇది అంటే ఏంటి, ఇట్లా ఉంది. బాగా చదువుకుని కోళ్ళ చదువుకున్నాడు, పెద్ద ఉద్యోగం సంపాదించాడు, కానీ ఉపయోగం ఏముంది? హీ డజంట్ నో. ఇట్లా అయింది అది. అందుకని ఓవరాల్ ఏంటంటే ఒక సామాజికంగా కనెక్షన్స్ ఉండాలి మనుషుల మధ్య, వ్యక్తివాదం కాదు. మనిషికి మధ్య బాండ్స్, వ్యక్తిగత మనిషికి బాండ్ ఏముంది ఈ రోజు? మనిషికి ఏ సంబంధం లేదు. నా బతుకు నాది, నీ బతుకు నీది. డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు అనేది. ఈ ఐసోలేషన్ పోవాలి. ఒకటి స్పోర్ట్స్ లాంటివి ఉండాలి. కాలేజ్ లెవెల్లోనే ఎడ్యుకేషన్ ఉండాలి. ఇట్లాంటివి చేస్తే ఏమవుద్దని ఎడ్యుకేషన్ ఉండాలి. రెండో సైడ్ మీరు చెప్పినటువంటి ఇందాక మొదటి రౌండ్ లో రెడ్డప్ప గారు చెప్పినటువంటి సప్లై సైడ్ ప్రాబ్లమ్స్, రైతుల సమస్యలు కానివ్వండి, ఎన్ని అడ్రస్ చేస్తే ఈ సమస్యని పరిష్కారం చేయటం అసాధ్యమేమీ కాదు. కానీ దీని పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రయత్నం కానివ్వండి, పెద్ద ఎత్తున ఈ రోజు ప్రభుత్వం ఒక వార్ ఫుటింగ్ లో ప్రయత్నం చేయాలి. ఇందాక చెప్పారు ఎయిడ్స్ కోసం పులిరాజుకి ఏమైందో అనేది, అప్పట్లో పులిరాజు యాడ్ ఇచ్చారు ఎయిడ్స్ కోసం, ఎయిడ్స్ ని అరికట్టడానికి. విజయవంతంగా చేశాం కదా, ఎయిడ్స్ ని ఆపగలిగాం కదా. కానీ దానికంటే ఇది కష్టమే. ఎందుకంటే ఎయిడ్స్ అంటే అది ఒక వ్యాధి, దానికి సంబంధించి ఆర్థికమైన ఏమి లేవు, దానిలో ఆర్థిక అంశాలు ఏం లేవు. ఇక్కడ ఆర్థిక అంశం కూడా ఉంది కాబట్టి ప్రజల జీవితాల్లో ఆర్థిక ప్రయోజనాల కోసం కూడా చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ దీన్ని ఆపడం కొంచెం కష్టమైనా క్యాంపెయిన్ చేస్తే ప్రభుత్వం సాధించలేనిది ఏదీ లేదంటానికి ఎయిడ్స్ క్యాంపెయిన్ నిదర్శనం చేశారు. రైట్. డాక్టర్ రఘు గారు ఫైనల్ గా ఏం చెప్తారు? క్రాప్ ని జనరల్ గా ఛానలైజ్, ఎందుకంటే సార్ మన భారతదేశంలో కూడా గంజాయికి చాలా విలువ ఉంది సార్. అంటే హిందూ డామినెంట్ సొసైటీ కింద, లేదా హిందూస్ ఎక్కువ ఉన్న సొసైటీ కింద ఏంటంటే మనం పూజా సామాగ్రిలో కూడా ఇది వాడే అవసరం అయితే ఉంది. అంటే ఇందాక వైసీపీ అధికార ప్రతినిధి గారు చెప్పినట్టు, ఇన్ కేసు ఏదైనా మీకు అట్లాంటి ఇష్యూస్ ఉంటే ప్రాపర్ గా మానిటరింగ్ అండ్ ఛానలైజేషన్ ఆఫ్ క్రాప్ చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో సుమారు 30 దేశాలకు పైగా ఈ కెనబిస్ ని అప్రూవ్ చేసి, ఎందుకంటే మెడిసినల్ వాల్యూ ఉందని. సో ఇట్లా ఏంటంటే మన విశాఖపట్నం ఒక హబ్ కింద ఉంది అని అనుకున్నప్పుడు దాన్ని ప్రాపర్ గా రీరూట్ చేసి మనం దాన్ని మెడిసినల్ గా ఎవరికైనా అదర్ దేశాలకు సప్లై చేస్తామా, లేకపోతే పూజా సామాగ్రికి కొన్ని మండలాల్లోనే కొన్ని రాష్ట్రాల్లో 1-2 రోజులు లీగలైజ్ కూడా చేస్తారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ క్రాప్ నంతా ఏం చేయాలంటే, ఇన్ కేసు మీరు కంప్లీట్ గా అరికట్టలేని పక్షంలో ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఉపాధిని అలానే ఉంచితే ఈ ఛానలైజేషన్ ప్రాపర్ గా చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది తప్పుదోవ పట్టకుండా, అంటే వీళ్ళు కన్జ్యూమ్ చేసేది ఇందాక సార్ చెప్పినట్టు మీకు డాపమైన్ కానివ్వండి, సెరటోనిన్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ హై హార్మోన్స్ వాడి వాళ్ళు సడన్ గా ఒక ట్రాన్స్ లోకి వెళ్తారు. ఆ హై నుంచి సడన్ గా మళ్ళీ డిప్రెషన్ ఫేజ్ లోకి వచ్చేస్తారు. ఇదంతా వాళ్ళకి అవేర్నెస్ లేదు కాబట్టి
సో అలా తప్పుదోవ పట్టకుండా మెడిసినల్ గా మనకి ఎక్కడైనా ఉపయోగపడితే మన విశాఖపట్నం హబ్ అవుతుంది సార్ వాళ్ళందరికీ సప్లై చేయడానికి. సో దీన్ని ప్రాపర్ యూసేజ్ అనేది ఇంపార్టెంట్. ఆ యూసేజ్ పరంగా గవర్నమెంట్ మరి చర్యలు తీసుకొని కొన్ని ఏరియాస్ లీగలైజ్ చేసి ఈ క్రాప్ మానిటర్ చేసుకొని ఇవ్వడం అనేది ఒక సలహా సార్ ఇది. రైట్, ఫైనల్గా సుహాసిని గారు. రైట్ రైట్ ఫైనల్గా రాజశేఖర్ గారు. సాయి గారు, ప్రజలందరూ కూడా ఇప్పటి వరకు కూడా ఇదే ఈ అంశం మీద ఈ చర్చలో మరి అనేక సూచనలు సలహాలు కూడా చెప్పడం జరిగింది. ముందుగా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ నుంచి మనం ముందు బయటకు రావాల్సిన అవసరం ఉంది. తర్వాత దాన్ని ఏ విధంగా వినియోగించుకుంటామా, లేదా ఇంకొక విధంగా చేస్తామా, లేదా దీన్ని లీగలైజ్ ఏ మేరకు చేస్తామనేది అది సెకండరీ. అది ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి ముందు దీన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ పండిస్తున్న పేదవాడు, కానీ వాడుతున్న మాత్రం గొప్పవాళ్ళు దీన్ని వినియోగిస్తుంది ఎక్కువ శాతం. మనం చూస్తాం సొసైటీలో కూడా ఈ పెద్ద వాళ్ళు కూడా వినియోగిస్తారు. అంటే ఈ సమాజంలో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం. ఇప్పుడు ఏదో పోలీసుల్ని నిందించినంత మాత్రాన, ప్రభుత్వం నిందించినంత ఉపయోగం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు వాళ్ళు చేస్తుంటారు, కానీ ఇది వేళ్ళూని కోల్పోయింది. అంటే కూకటి వేళ్లతో పెకిలించాల్సినటువంటి అవసరత అనేటువంటిది ఉంది. దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా వాళ్ళకు కూడా మరి ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళకు ఆల్టర్నేటివ్ గా ఏవైతే పంటలు పండించాలి, ఏ విధంగా ప్రభుత్వం సహకరించాలనే దాని మీద కూడా దృష్టి కేంద్రీకరించడం జరిగింది. మరి వాటికి నిధులు కూడా కేటాయించడం జరిగింది. మరి ఇవన్నీ ఒక పక్క జరుగుతూ ఉంటే మరి సొసైటీ కూడా ఒక బాధ్యతగా తీసుకోవాలి. వాళ్ళ పిల్లల్ని కూడా ఏ విధంగా మరి చూడాలి, ఏ విధంగా పిల్లల్ని ఏ విధంగా మరి పెంపకంలో కానివ్వండి, పిల్లల్ని గమనించుకోవడంలో కానీ ఎవరు బాధ్యత కూడా వాళ్ళు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఊరిక బయట వదిలేసేసి వాళ్ళు ఏదో చేస్తున్నారు, లేదా వాళ్ళకి చేసేటువంటి అవకాశం కల్పించడం అనేటువంటి సరైన పద్ధతి కాదు అది. అంటే వాళ్ళ పిల్లల్ని కూడా ఆల్టర్నేటివ్ గా చదువు కాకుండా మరి స్పోర్ట్స్, మరి ఇందాక చెప్పారు కూడా చాలా మంచి మాట అది. ఆ స్పోర్ట్స్, నేను కూడా ఒక నేషనల్ ప్లేయర్ని కాబట్టి నాకు కూడా దీని మీద ఒక అవగాహన ఉంది. మనం ఎప్పుడైతే కరెక్ట్ గా ఉంటామో, మనం ఈ స్పోర్ట్స్ వీటిలో ఇన్వాల్వ్ అవుతామో, ఇతర వాటికి మనం దూరంగా ఉండగలుగుతాం. ఎందుకంటే మన ఫిట్నెస్ అనేటువంటిది మన కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది. అది కావాలని మనకు ఒకలాంటి ఆ ఇంట్రెస్ట్ అనేటువంటిది మనం తల్లిదండ్రులు పిల్లలకి కల్పించాల్సిన అవసరం ఉంది. నేను ఎందుకు అంటున్నానంటే, నేను వ్యక్తిగతంగా నాకున్న అనుభవం నేను చెప్తున్నా. నేను ఒక నేషనల్ ప్లేయర్. ఈ రోజు నా కొడుకును కూడా నేను అలాగే పెంచాలన్న ఆలోచనతో ఇంగ్లాండ్ లో ఒక క్లబ్ కి ఫుట్బాల్ ఆడుతున్నాడు నా కొడుకు, వెస్ట్ హామ్ క్లబ్ కి. అంటే 3 సంవత్సరం 4 సంవత్సరం నుంచి నేను గ్రౌండ్ కి తీసుకెళ్లి స్పోర్ట్స్ పట్ల వాడికి అవగాహన కల్పించి వాడిని ఒక స్పోర్ట్స్ స్కూల్, హైదరాబాద్ హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో పెట్టి అక్కడి నుంచి లండన్ తీసుకెళ్లి లండన్ లో ఫుట్బాల్ క్లబ్ లో వాడిని జాయిన్ చేసి ఈరోజు స్పోర్ట్స్ మెన్ అయితే అంటే వాళ్ళ క్యారెక్టర్ అయితేమి, లేదా వాళ్ళు అన్ని విధాల జీవితం అయితే బాగుంటుంది. వాటిలో మనం అలాంటి పేరెంట్స్ కొద్దిగా మనం ఇంట్రెస్ట్ తీసుకుంటే పిల్లల విషయంలో కూడా సింపుల్ గా అలా వదిలేసి చదువు మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పేసి చదువు మీద మనం కూడా కాన్సన్ట్రేట్ చేసి పిల్లలు చదవాలా పర్సంటేజ్లు తెచ్చుకోవాలా, లేకపోతే ఆ సీట్లు, అలా కాకుండా మనకి స్పోర్ట్స్ లో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేయగలిగితే ఖచ్చితంగా ఇలాంటి వాటికి దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందుకొరకే నేను అంటున్నాను, సొసైటీ కూడా లేదా సమాజం ఖచ్చితంగా వీటి మీద శ్రద్ధ వహించాలా. కుటుంబ వ్యవస్థ కూడా కొద్దిగా చిన్నప్పుడు కఠినంగానే పిల్లలను చూడాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అప్పుడే సమాజంలో మార్పు వస్తే ఇలాంటివన్నీ కూడా ఎరాడికేట్ చేసేటువంటి అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రాజశేఖర్ గారు, రఘు గారు, సుహాసిని గారు, రెడ్డన్న గారు, పాపారావు గారు, ఇది పరిస్థితి. గంజాయి అనేటువంటిది ఒకవైపున శాంతి భద్రతల సమస్య, రెండవది సామాజిక సమస్య. గంజాయితో పాటుగా డ్రగ్స్ అనేటువంటిది సామాజిక సమస్యను అధిగమించాలంటే తల్లిదండ్రులతో పాటుగా అధ్యాపకులు, ప్రభుత్వము కలిసి పరిష్కరించాలి. బట్ శాంతి భద్రతల సమస్య పరంగా ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పనిచేయాలి. పక్కాగా గంజాయి ఎక్కడ పండుతోందో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దులలో భారీ ఎత్తున పండుతున్నటువంటి గంజాయికి సంబంధించిన లెక్కలు అందరికీ తెలిసిన
ఒక సమిష్టి ప్రణాళికతో అన్ని ప్రభుత్వ విభాగాలు కలిసి అటాక్ చేసి ఆ మొత్తాన్ని తొదముట్టించే ధైర్యం చేయలేకపోవడానికి కారణం ఏంటన్నటువంటిది ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించి చర్చ. తాజా అప్డేట్తో సరికొత్త మరకా సబ్స్క్రైబ్ మీ ముందు ఉంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్. హుజూరాబాద్